మనం కాపీ కొట్టితే ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు అవుతాడన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది తీసుకుంటే నిర్ణయం దాని వెనకాల ఫాలో అవటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సిద్ధం అంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు భారీ బహిరంగ సభ పెడితే మేము కూడా పెడుతున్నాం. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఒకరికి ఇస్తున్నారు కాబట్టి మేము కూడా అమ్మఒడి కంటిన్యూ చేస్తాం. అమ్మ వందనం అనే పేరుతో మేము ఇద్దరు ముగ్గురికి ఇస్తాం, లేకపోతే ముగ్గురు నలుగురు పిల్లలు కనేయండి. ఇప్పుడే ఫాస్ట్గా పటాపట్ పిల్లలు కనేస్తే వాళ్ళందరికి ఇచ్చేస్తాం. లేదు పక్కన కర్ణాటకలో మేనిఫెస్టోని కాపీని కొట్టడం, పక్కన తెలంగాణలో మేనిఫెస్టోని కాపీ కొట్టి ఏదైతే కొత్త మేనిఫెస్టోని తీసుకురావటం. అంటే ఇది తప్ప 45 ఏళ్ల రాజకీయం, 7 సార్లు ఎమ్మెల్యే చేశాడు. సొంత నిర్ణయాలు ఏముండవా? సొంతంగా నిర్ణయాలు, ఇదిగో నేను పలానా పని చేశా, ఇదిగోండి పలానా నన్ను చూసి ఇది ఓటేయండి, నేను ఇదిగోండి ఈ పని చేశా, ఇదిగోండి నేను ఈ పథకం తీసుకొని వచ్చా, ఇదిగోండి నా పరిపాలన బాగుంటే నాకు ఓటేయండి, ఇవన్నీ అడగటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటారంటే రండి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చొక్కాల మడతేసి కార్యాచరణకు సిద్ధంగా అండి, ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా అండి అంటే మేము కుర్చీలు మడతేస్తాం. కుర్చీలు ఆల్రెడీ మడతేశారు కదా. మీ అబ్బాయి కుర్చీని, మంత్రి పదవి అనే కుర్చీని మడతేసి ఇంట్లో పెట్టారు. మీ ముఖ్యమంత్రి పదవిని ఆల్రెడీ మడతేసి ఎప్పుడో పెట్టేశారు. సో మీకు 102 సీట్లు అంతకుముందు మీరు గెలిచింది, మా దగ్గర తీసుకున్న 23, ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీకి జాయిన్ అయి ఉన్నారు. అంటే మొత్తం 102 + 2 104, అదొక 23, 127 మంది జాయిన్ అయితే 127 మంది సభ్యులు 23కు పరిమితం అయింది. ఇంకా చూడండి మీరు విజువల్ చేస్తున్నారు పక్కన బాక్స్ లో కుర్చీని మడతేస్తున్నాడు. ఎవడన్నట్టు కుర్చీ మడతేసి సభల్లో చూపిస్తారా అండి? చొక్కా మడతేసి అనేది కామన్ గా జనరల్ రెగ్యులర్ థింగ్ అది. లేదు మనం కత్తులు తీసుకొని వచ్చో, లేదా కటార్లు తీసుకొని వచ్చో, లేదా కుర్చీలు తీసుకొని వచ్చో మడతేసి తంతాము. అంటే మీ కుర్చీని మడత పెడతాము, మీ కుర్చీ లేకుండా చేస్తాము అని కదా దాని అర్థం. వాళ్ళు ఇలాంటి అంటేనే సార్, ఇలాంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమన్నా అంటే మమ్మల్ని అసెంబ్లీకి రానేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానేమో అన్నారు 2019 ఎన్నికల్లో. పాపం ఆయన రాలే అసెంబ్లీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు ఇంకో 150 మందిని తీసుకొని వచ్చాడు అసెంబ్లీకి. సో ఎట్లానే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఇప్పటి వరకు అసెంబ్లీకి ఎన్నిక కాల. ఆయన అడ్డదారులు ఎమ్మెల్సీ మంత్రి పదవి తీసుకున్నాడు. ఆ కుర్చీని ఆల్రెడీ మడతేశారు. సో ఇప్పుడు ముందు నేలకు మడతెట్టి మందలగిరి కనుక మాట్లాడకుండా మంగళగిరి అని స్పష్టంగా మాట్లాడమండి. తర్వాత ఏంది మడతేసిన సంగతిగా ఒకటి సిద్ధమని మేము ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ ఒక దిశానిర్దేశం చేయడానికి. ఒకటేమో ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు సంబంధించి భీమిల్లో, తర్వాత ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలకు సంబంధించి ఏదైతే ఏలూరు జిల్లా దెందులూరులో, అలానే రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించి అనంతపురంలో మీటింగ్ పెట్టాం. రేపు అద్దంకి నియోజకవర్గంలో జరగబోతా ఉంది ఏదైతే మార్చి 3వ తారీఖున ఇంకొక సభ, అది 4వ సిద్ధం సభ. సో ఒక కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు. మీ సభలు ఇప్పటి వరకు చూసాం వెంకటరెడ్డి గారు. ఇక వాళ్ళ సభలు మొదలవుతున్నాయి తాడేపల్లిగూడెం నుంచి. అదిగో బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. అక్కడి నుంచి మొదలవుతుందట అసలు సభలు వాళ్ళవి. సో భయం వేస్తుందా మీకు? నేనైతే తాడేపల్లిగూడెం సీటు ముందు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇవ్వాలని కోరుకుంటాను పాపం. ఎందుకంటే ఆయన జనసేన కోసం చాలా కష్టపడ్డారు. జనసేన తెలుగుదేశం పొత్తు కోసం కూడా కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచారు. పోయినసారి కూడా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. సో ఆయనకు ముందు సీటు, తాడేపల్లిగూడెం సీట్ని ముందు ఆయనకు డిసైడ్ చేస్తే సరే, గెలిపోవటం వల్ల పక్కన పెడదాం సార్, ఎందుకంటే గెలిపోవటం సహజం కాబట్టి ముందు సీటును కన్ఫర్మ్ చేసుకోవాలి బొలిశెట్టి గారు. ఎందుకంటే పాపం ఆయన అనేక సందర్భాల్లో జనసేన కోసం అండగా నిలబడ్డారు. దానికోసం ఎవరినైనా కూడా తిడతారు పాపం, ఎంత ఫైట్ చేస్తారు ఆ పార్టీ కోసం. ముందు సీట్ తెచ్చుకోవాలన్నా. ఎందుకంటే ఇవాళ కాకినాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, కాకినాడ రూరల్లో అనుకుంటా నిన్న. ఐ థింక్ వాళ్ళు జనసేన ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకోవట్లే ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఓపెన్ చేసుకుంటే తెలుగుదేశం వాళ్ళకి ఏంటి బాధ నాకు అర్థం కాదు. సీట్ ఎవరికి ఇస్తారని తర్వాత సంగతి, కనీసం వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఓపెన్ చేసుకునే స్వేచ్ఛ కూడా లేకపోతే. అదేవిధంగా అక్కడ మొన్న అక్కడక్కడ ఆయన జగ్గంపేటలో అనుకుంటా జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి పడిన గొడవ చూసాం. ప్రతి నియోజకవర్గంలో ఇది. ఇప్పుడు బుచ్చి చౌదరి గారు నాదంటారు, రేపొద్దున ఆయన కందులు దుర్గేష్ గారు నాదంటారు, రేపొద్దున బీజేపీ ఇంకా రాలా 3వ కృష్ణుడు. వాళ్ళు వస్తే ఆ బీజేపీ వాళ్ళు ఆ సీటు మాదంటారు. ఎందుకంటే ఆకుల సత్యనారాయణ గారు ఎవరు ఉన్నారు మరి, ఆయన ఏ పార్టీలో ఉన్నారు, అంతకుముందు బీజేపీ సంబంధించి అక్కడ జరిగింది. సో మా సీట్ అది మాకివ్వండి అంటారు. సో వాళ్ళకి సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు సార్, అసలు సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయినాక రోజు మీ డిబేట్ల నిండా రచ్చ ఉంటుంది. ఇద్దరు అభ్యర్థులను పిలిచారనుకోండి, ఆ నియోజకవర్గంలో ఉన్న జనసేన తెలుగుదేశం వాళ్ళ బాక్సులు పక్కన కూర్చోబెడితే ఏడ గొడవాడేసుకుంటారు, ఇక్కడే లైవ్ సాక్షిగా గొడవాడుకుంటారు. సో అసలు సినిమా ఇంకా వాళ్ళు స్టార్ట్ కాల. సో ఇప్పుడు ఇంకా వాళ్ళ సీట్లు ఏంది, బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, జనసేనకి ఎన్ని ఇవ్వాలి, ఇస్తే ఆ పరిస్థితి ఏంటి, వీటి మీదే ఉన్నారు. మేము ఆల్రెడీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనౌన్స్ చేసాం, 70 చోట్ల మార్పులు చేర్పులు చేసాం. దాదాపుగా ఇంకొక 70 చోట్ల సిట్టింగ్లనే కొనసాగిస్తా ఉన్నాం. సో ఇంకొక 5-10 మార్పులు చేర్పులు ఉంటాయి. సో ఆల్మోస్ట్ మేము 175లో 160 సీట్లు 160 సీట్లు
ఆల్రెడీ ఫైనల్ చేసి మేము కార్యాచరణకు సిద్ధంగా ఉన్నాం, రమ్మంటున్నాం. సింగిల్ గా వస్తున్నాం, 175 సీట్లకు మేము సిద్ధం అంటున్నాం. మా ద్వారా మంచి జరిగింది, ఆ మంచిని కొనసాగించడానికి మళ్ళీ మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నాం. మా ద్వారా మంచి జరిగితే మాకు ఓటు వేయండి, ఆ మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము ప్రజల్ని. సో మేము క్లియర్ గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం సార్. వాళ్ళు ఏ మంచి చెప్పి వస్తారు చెప్పండి? ఇదే జనసేన, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కొడుకుని తెలుగుదేశం అవినీతి ప్రభుత్వం, తెలుగుదేశంలో ఉన్నటువంటి మంత్రులందరూ దోచుకున్నారు, సో ఆ తెలుగుదేశం ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపండి అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్దాం అంటున్నారు. ఇప్పుడు ఏదో డ్వాక్రా రుణాల గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం కోసం 2014 ఎన్నికలప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 650 హామీలకి నాది బాధ్యత అన్నాడు. దాంట్లో డ్వాక్రా రుణాల మాఫీ కూడా ఉంది. అది ప్రచారం 2014 అయిపోయింది, 2019 అయిపోయింది, 2024 వస్తున్నది. ఇంకా ఆయన హామీలు ఇచ్చారంటే ఒక్కొక్కసారి కొన్ని హామీలు ఇస్తారు, అది నెరవేర్చు నెరవేరకపోవచ్చు, మళ్ళీ దాన్నే పట్టుకుని మనం రిపీట్ చేసుకుంటే దానికి చెప్పాలి కదా. ఇప్పుడు ఆ రోజు కూడా అదే హామీ కాదండి, నేను బాధ్యత అన్నా. ఓకే ఓకే, ఇప్పుడు మళ్ళీ మేము అదనంటే ఎలా 110 మంది మీరు ఇప్పుడు ఎంతమంది ప్రకటించారు అభ్యర్థుల్ని? మేము ఆల్రెడీ 70 చోట్ల మార్పులు చేర్పులు, అంటే కొత్త వారికి ఉన్న వాళ్ళ అటు ఇటు షఫ్లింగ్ కొన్ని. రెండోది ఏంటంటే ఆల్రెడీ ఒక 70 సీట్లకు పైగా సిట్టింగ్ అభ్యర్థులే కొనసాగిస్తాం. వీళ్ళు 100 నుంచి 110 రేపు ప్రకటించిపోతున్నారట. మీకంటే ఎక్కువ సవాల్ విసురుతున్నాడు. ప్రకటించండి, ఒక 10 సీట్లు ప్రకటించమని చాలు సార్. మీరు 100 దాకా వెళ్ళారు. ముందు పొత్తే డిసైడ్ కాలేదని చెప్తా ఉంటే పొత్తుకు సంబంధించి బీజేపీ వాళ్ళకి కోసం పడిగాపులు కడుతున్నారు. అదేంటి పొత్తు డిసైడ్ కాకపోవడం రాస్తున్నారు కాదు సార్. రోజు టీవీలో ఇవాళ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పైన, రేపు ఢిల్లీకి అన్నారు, ఎల్లుండి అన్నారు. అట్లాంటి ఇవాళ రేపు ఎల్లుండ్లు పోయి మళ్ళీ రేపు వస్తుంది, మళ్ళీ ఎల్లుండి వస్తుంది. ఇవన్నీ వస్తున్నా ఇప్పటి వరకు క్లారిటీ లేదు వాళ్ళకే. సో వాళ్ళే అంటున్నారు, ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పిన మాటలు ఏంటి, నేను బీజేపీ పెద్దల దగ్గరికి చివాట్లు తిన్నా ఈ చంద్రబాబు నాయుడుతో పొత్తు కోసం అని చెప్పాడు డైరెక్ట్గా. అంటే ఏంది, బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు మేము రానివంటే పవన్ కళ్యాణ్ గారే మధ్యలో ఏదైతే ఆయనే దాంట్లో మీడియేటర్గా ఖచ్చితంగా తెలుగుదేశంతో వెళ్లాల్సిందే అని చెప్పి ఆయనే నేను వాళ్ళు వద్దు అని వాళ్ళు చివాట్లు పెట్టారని చెప్పాడు. దానికి అర్థం ఏంటి? ఇంకా దానికి సంబంధించి అవ్వలేదనే కదా. సరే అవునండి, ఇప్పుడు వాళ్ళకేం కొత్త కాదు కదా పొత్తులు. బీజేపీకి కొత్త కాదు, జనసేనకి కొత్త కాదు, తెలుగుదేశానికి కొత్త కాదు. తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పార్టీలతో పొత్తుల్లో వెళ్ళింది. జనసేన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీతో కూడా లేదనుకుంటా, మిగిలిన అన్ని పార్టీలతో పొత్తులు వెళ్ళింది. సిపిఐ, సిపిఎం, బిఎస్పీ, తెలుగుదేశం. బీజేపీ తెలుగుదేశం పొత్తు అంతకుముందు పోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ పోయారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెళ్తా ఉంటున్నారు. సో ఇవన్నీ రకరకాలుగా నడుస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎన్ని రకాలు వెళ్తే మాకేంటి సార్, మా బలం పెరిగింది అంటున్నాం. మాకు 2019 ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరగబోతా ఉంది. 2014లో 45% వచ్చింది, 2019లో 50% వచ్చింది. ఈ రోజు మేము 60% ఓటింగ్ కి దిశగా మేము వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము అనుకున్న టార్గెట్ మేము రీచ్ అవుతాం. ఏదైనా వాళ్ళిద్దరు కలిస్తే ఎక్కడైనా మాకు వచ్చే మెజార్టీ ఒక 50,000 వచ్చే మెజార్టీ దగ్గర 45,000కో 40,000కో తగ్గించగలుగుతారు. అంతమించి ప్రభావితం వాళ్ళు ఏం చూపిస్తారు? అదండి, 50,000 మెజార్టీ వస్తే ఒక 5,000 తగ్గించగలుగుతారా? చాలా బాగా చెప్తారండి. 5,000, 10,000 తగ్గించగలుగుతారు అంటే గెలరాళ్ళు సార్. మళ్ళీ నేను వస్తా, మళ్ళీ టీవీ డిబేట్లకు వస్తా, గెలిచిన రోజు సాయంత్రం వస్తా, పెట్టండి. లేదంటే రిజల్ట్ వచ్చేటప్పుడు మధ్యలో మీరు ఉంటారు కదా. కాన్ఫిడెంట్ గా ఉన్నాం సార్, క్లారిటీగా ఉన్నాం. మంచి జరిగితే ఓటేయండి, జరగకపోతే వేయొద్దు అంటున్నాం. మా ద్వారా మంచి జరగకపోతే వేయొద్దు, జరిగితే మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకునేయండి. ఎవరు ఏం చెప్పినా, ఎన్ని రకాల హామీలు ఇచ్చినా దయచేసి నమ్మద్దు. రైట్, ఓకే. మనతో పాటుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. కొద్దిగా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ ప్రాంతంలో జరిగే సభ, దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం మీకుంది. దయచేసి కాసేపు ఫోన్ను గట్ట పక్కన పెట్టండి. ఏం జరుగుతుంది తాడేపల్లి గూడెంలో మీ అడ్డాలో జరుగుతున్న ఈ భారీ సభ నుంచి ఏం మెసేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇస్తున్నారు ఎన్నికలకు ముందు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, 99 ప్రేక్షకులందరికీ మీకు నమస్కారం అండి. సభలో ఏం జరుగుతుంది అనేది మీరు రేపు వేచి చూస్తారు. దాంట్లో సభలో జరిగింది ఏముంటుంది, ఈ రాష్ట్రంలో ఏదైతే దోపిడీ జరుగుతుందో, ఈ రాష్ట్రంలో ఏదైతే నిరంకుశ పరిపాలన జరుగుతుందో దాని మీద ఒక పద్ధతి ప్రకారం మాట్లాడతారు తప్ప దాంట్లో పర్సనల్ గా మాట్లాడుకుంటే ఎలాంటి సబ్జెక్ట్ ఉండదు వరుణ్ గారు. ఎందుకంటే ఇక్కడ పరిపాలన గురించి, పరిపాలన లోపాల గురించి, ప్రజాక్షేమం గురించి, ప్రజలకు మేలు జరిగే విధంగా మాట్లాడుకోవాలి తప్ప ఎవరైనా దాంట్లో పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడితే అది చేతకాని ఉంటుంది లెక్క.
ఇవాళ ఈ సభలు పెట్టినవన్నీ కూడా మా కష్టాచేతంతో మేము పెడుతున్నాం తప్ప ప్రజల డబ్బుల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి మేము ఎన్నికల సభలకు వాడుకుంటలేదు. ముఖ్యంగా అది గమనించాలి మిత్రులు వెంకటరెడ్డి గారు. ఇవాళ ఆయన చాలా క్వశ్చన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చిన్నప్పుడు ఈయన్ని వ్యతిరేకించారు, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అబ్బాయిని కూడా అవినీతి కూడా అన్నారు, ఈ రోజు ఎలా కలుస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వ్యతిరేకించకపోతే వ్యతిరేకించలేదని మీరే అంటారు. ఎందుకు ఆ రోజు మీరు వాళ్ళని అడగలేదు, మీరు మమ్మల్ని అడుగుతున్నారని చెప్పి మొన్నటిదాకా బాధపడుతున్నారు. మరి ఇదేదో ఉన్న మాట మాట్లాడితే అదేమో అలాగన్నారన్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఆర్కే గారు నిన్న కాక మొన్న మీ పార్టీని వదిలేసి నేను ప్రాణం పోయినా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ అర్థం చేసుకుని భుజాల మీద చేతులు వేసుకుని ఫోటోలలో దిగారు, సమాధానం చెప్పారు. రెండు ఆ రోజు శర్మల పాదయాత్ర తిరిగినప్పుడు మా అన్నకు ఓటేయండి, మా అన్నను అన్యాయం చేశారు, మా అన్న ఇచ్చేసారంటే అదే శర్మల ఈ రోజు మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుందో చూసారు కదా, రాష్ట్రాన్ని లూటీ చేస్తా ఉన్నారు, చేతకాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పినప్పుడు మీరు ఏం మాట్లాడతారో దానికి సమాధానం చెప్పాలి. ఇవాళ అంటే ఏదైనా పరిపాలనలో లోపాలు ఉంటే అది ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా నిలబెట్టాల్సిన అవసరం ఉంటుందో తప్పకుండా ఆ దిశగానే మాట్లాడతాం. ఆ రోజు వాళ్ళతో మేము మిత్రపక్షంగా ఉన్నాం కానీ మేము అధికారంలో షేరింగ్ లేవు. ఆ రోజు అది గెలవడానికి ఉపయోగపడిన మాట వాస్తవం. బీజేపీతో ఉన్న అనుబంధంతో పవన్ కళ్యాణ్ గారి కాదలకి ఇద్దరికి సపోర్ట్ చేసిన విషయం కూడా మీకు తెలుసు. ఏం ఆశించలేదే, పోనీ ఆ రోజు ఎంపీ ఆశించారా, ఎమ్మెల్యే ఆశించారా? ఇవాళ కూడా ఏం ఆశించట్లేదు కదా. ఇప్పుడు ఏమీ లేకుండానే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు, అది మీ అందరికి తెలుసు. మరి మీరు పార్టీలో మీ రూలింగ్ లో ఉండి ఇవాళ గడిచిన 4.5 సంవత్సరాల్లో కరోనా సమయంలో కానీ ఒక ఇబ్బందులు పడుతున్నప్పుడు కానీ రైతు ఇబ్బందులు పడుతున్నప్పుడు సొంత డబ్బులు మీరు ఎందుకు ఎవరైనా అడుగుతాను? మరి అలాంటప్పుడు మీరు ఎలా విమర్శిస్తారు? అడుగుతాం, అడిగాం ఖచ్చితంగా, దాని మీద నిర్ధారణ చేసుకున్న వాళ్ళు మేము అలాంటిది ఏం లేదు, మీరు కావాలంటే మీరు రుజువు చేయమని అడిగారు. కాదు సార్, బొలిశెట్టి గారు, ఇప్పుడు అందరికీ ఉన్న అనుమానం ఏంటంటే ఒకటంటే 27వ తేదీన బీజేపీ సభ ఉంది, దానికి రాజ్నాథ్ సింగ్ గారు హాజరవుతున్నారు. 28 ఇది ఉంది, ఎన్డీఏలో కూడా మీరు భాగస్వామిగా ఉన్నారు, బీజేపీ వస్తున్నదో లేదో తెలియని పరిస్థితి. సో 2 సభలకే హాజరవుతారా? ఇది పెద్ద మెసేజ్ వెళ్తుంది జనాల్లోకి. ఏంటి ఆయన ఏం చేస్తారు అన్నది. అటు వెళ్తారా, అటే ఆ సభకి హాజరై ముందు రోజు తర్వాత ఈ సభ వాళ్ళు ఇన్వైట్ చేస్తే వాళ్ళ సొంత మీటింగ్ అయితే మమ్మల్ని కేకేరండి. వాళ్ళు వేరే మామూలుగా పబ్లిక్ మీటింగ్ లో అయితే అడ్రస్ చేస్తే కళ్యాణ్ గారిని కేకేస్తే తప్పకుండా వెళ్తారు. ఈ రోజు వరకు మాకు వాళ్ళకి ఏం పొద్దు పోలేదు కదా. రేపు పొద్దున చూద్దాం, రేపు 3 పార్టీలు కలుస్తాయో లేదని వెయిట్ అండ్ సీ. అంతేగాని ఇవాళ తమ్ముడు వెంకటరెడ్డి మాట్లాడినా లేకపోతే ఇంకోటి మాట్లాడినా అది చల్లదు. ఇవాళ నా సీటు కోసం నేను ప్రయత్నం చేయట్లేదండి. నేను ప్రయత్నం చేస్తే నేను ఓడిపోయినట్టు వర్మ గారు, దీంట్లో ఏం అనుమానం లేదు. ఇది నేను ఆటలోంచి మాట్లాడుతున్నాను. నేనేదే ఉన్న రాజకీయ నాయకులా మాట్లాడి మౌస్తు మాట భజన చేసి అలవాటు నాకు లేదు. నాకు పార్టీ ఆదేశిస్తేనే పోటీ చేస్తాం. ప్రయత్నం చేసి కాళ్ళు పట్టుకునే అవసరం నాకు ఎక్కడా లేదు, ఏ పార్టీలో పట్టుకోలేదు ఇవాళ వరకు. అలాగే ఉంటాం తప్ప ఇవాళ ఏదో మీరు ట్రై చేసుకోండి, నేను ట్రై చేయవలసిన అవసరం లేదు. నేను పోటీ చేయకపోతాను ఇక్కడి నుంచి. మా పార్టీ క్లారిటీ లేదు, మీకే అర్థం అవుతుంది. నేను డబ్బాలు కొట్టి అలవాటు నాకు లేదు. ఉమ్మట కార్యాచరణ ఉన్నప్పుడు, ఉమ్మట్లో అనౌన్స్ చేయవలసి ఉన్నప్పుడు మా పార్టీ అనౌన్స్ చేయలేదు కదా, దాని గురించి ఆలోచించాలి తప్ప ఇవాళ ఆంజనేయ మనోహర్ గారి సీట్ కానీ ఇంకోటి ఆయన అనౌన్స్ చేయాల. ఇవాళ రాజనగరం అనౌన్స్ చేశారు, ఆయనకి క్యాకేజ్ చెప్పడం జరిగింది తప్ప మీరు ఎక్కడ బయటకు వచ్చి పలానా అభ్యర్థి పోటీ చేస్తాడని చెప్పి ప్రెస్ మీట్ ఆయన ఇవ్వలేదు. అది ఇన్నర్గా మాకు బోర్డు అని చెప్తారు, అవన్నీ బయట మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, కాదు శ్రీనివాస్ గారు, 28వ తేదీన కొంతమంది లిస్టు ప్రకటిస్తారని చెప్పి వస్తున్న వాయిస్ అది నాకైతే ఏం తెలియదు సార్. ఈ రోజు కూడా మా ఇద్దరికి మీటింగ్ జరిగింది, నాదల మనోహర్ గారు కూడా రావడం జరిగింది. ఆల్రెడీ నాకు దొరికిన సందేశాల ప్రకారమే నాకు చెప్పడం జరిగింది. నేను దాని ప్రకారం నేను ఫాలో అవుతున్నా. ఆల్రెడీ 45 గ్రామాలు పాదయాత్ర చేశాను సార్. నేను ఆల్రెడీ నాకు ప్రచారానికి అయితే వాళ్ళు ఇప్పుడు వెళ్ళాలి. నేను ఆల్రెడీ ప్రచారం జరిగిపోయింది. నా కాన్స్టిట్యూన్సీలో ఒక 10 విలేజ్ జరిగిపోతే ఆల్మోస్ట్ అయిపోయింది. 1,00,000 కిలోమీటర్లు 1,00,000 మంది జనాలు కలిసానండి పల్లెటూరులో. ఇవాళ విలేజ్ ఎలా ఉన్నాయో కూడా నాకు తెలుసు. ఇవాళ సర్వేల మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు. యాక్చువల్గా నా సర్వే అంటే నాకు తెలుసు, నా భవిష్యత్తు నాకు అర్థమవుతుంది. అంతేగాని నాకు వెంకటరెడ్డి గారు చెప్పడం మంచిదే. ఎందుకంటే ఎవరి భవిష్యత్తు అయినా ప్రజల చేతుల్లోనూ, ప్రజలు ఎన్నుకోబడిన నాయకుల చేతుల్లోనూ ఉంటుంది. అదే విధంగా మా పార్టీ నాయకుల చేతిలో కూడా నా భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని టీడీపీ చేతిలో మా భవిష్యత్తు ఉంటుందో, జనసేన నాయకుల చేతిలో వాళ్ళలో టీడీపీ నాయకుల భవిష్యత్తు మా చేతిలో కూడా ఉండదు. ఎక్కడైతే సర్వేలో డిఫరెంట్ గా నెక్కుతామో, గెలిచిన ప్రతి చోట, నిలబడిన ప్రతి చోట గెలిచే విధంగా ఇవాళ 2 పార్టీలు పోరాటం తప్ప దీంట్లో ఏదో వాళ్ళు ఇస్తూ పుచ్చుకుంటూ అనేది ఎక్కడ ఉండదు. వెంకటరెడ్డి గారు, మీకు అలాంటి గొడవలు ఏం జరగవు. మీరు బాధపడకండి. మా గురించి మీకున్న సానుభూతికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే
దాంట్లో ఏమి తప్పే లేదు. ఇప్పుడు మీరు నన్ను చూసుకోమన్నా తప్పలేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారు పదవి పోతేమో చూసుకోమన్నా కూడా తప్పలేదు. రాజకీయాలు అన్ని సహజమే. ఇవాళ మళ్ళీ నెగ్గొచ్చి ఓడిపోతుంది, ప్రజా నిర్ణయం. అంతేగాని మీరు నేను అంతిమంగా మేము ఇచ్చిన నిర్ణయాలు మన ఆలోచనలకి సరిపడక ఒక్కోసారి ప్రజా నిర్ణయం రాదు, ఒక్కోసారి అనుభవంగా వస్తుంది. వచ్చే నిర్ణయాన్ని మీరు నిలబెట్టుకుంటే రెండో పార్టీ ఇక్కడ లేదేమో. చండాలంగా తయారు చేస్తున్నారు కాబట్టి ఇవాళ అందరూ కూడా ఆశపడుతూ ఉన్నారు. వైసీపీ పార్టీ ఓడిపోతే ఇలా వీళ్ళు ఏంటంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ప్రత్యేక హోదా లేదు. ఓకే శ్రీనివాస్ గారు సభకు సంబంధించి ఏమి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ రోజు నాగేంద్ర గారితో ఏం జరిగింది, ఏం దిశానిర్దేశం చేశారు? తెలుగుదేశం పార్టీ సంయుక్త సభ, ఇది జనసేన సభ? ఇది ఏంటంటే ఒక మీటింగ్ ఒకటి పెడతారు సార్. ఈ రోజు ఈ సభ జనసేన పార్టీ ఏర్పాటు చేస్తారు. దీంట్లో ఇద్దరు కలిసి ప్రచారానికి వస్తారు. దీంట్లో రెండు పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు. మీటింగ్ కానీ అన్ని అరేంజ్ చేయవలసిన బాధ్యత ఇది జనసేన పార్టీది. నెక్స్ట్ మీటింగ్ తెలుగుదేశం పార్టీ అరేంజ్ చేస్తే దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు. ఓకే, ఇప్పుడు తాడేపల్లిగూడానికి సంబంధింంచి టీడీపీ పాత్ర ఏం లేదు. ఓకే, మీ క్యాడర్ వస్తే సభకి వాళ్ళ క్యాడర్ వస్తారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడతారు. అంతకు మించి సంయుక్తంగా ఏర్పాట్లు కాదు ఇవి. ఏర్పాట్ల వరకు టోటల్ గా జనసేన పార్టీ ఈ మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పవలసిన బాధ్యత అంటే ఇద్దరు ఒప్పందం అది. ఎందుకంటే ఒక మీటింగ్ మనం పెట్టినప్పుడు ఒక మీటింగ్ వాళ్ళు పెడతారు. ఎందుకంటే ఖర్చులో ఉండే పని. ఇది మన ప్రభుత్వం ఖర్చు పెట్టాల. ఇది ప్రతిదీ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా అందరూ కలిసి చేయవలసిన సమిష్టిగా ఈ ఓకే. ఇప్పుడు కనిపిస్తున్న విజువల్స్ అవేనా? అదేనండి. ఓకే, ఎన్ని ఎకరాలు ఏం చేయబోతున్నారండి? ఎంతమంది గ్యాదర్? దాదాపు 25 నుంచి 30 ఎకరాలు ఉంటుందండి. ఆల్రెడీ హెలిప్యాడ్ కూడా అక్కడ ఉంటది. ఆల్మోస్ట్ అక్కడ ఒక 4-5 లక్షలు జనం పట్టి అంత గ్యాదరింగ్ చేస్తా ఉన్నాం. అక్కడ మంచి ప్లేస్ అండి, హైవే పక్కన. ఎక్కడ ఇబ్బంది ఉండదు, ఊళ్ళో ట్రాఫిక్ కానీ జామ్ అవ్వదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని అనుమతులకి మనం కోరడం జరిగింది జిల్లా కలెక్టర్ కి, అదే విధంగా ఎస్పీకి, ఇక్కడ డిఎస్పీకి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఇబ్బంది లేదు ప్రజలకు కానీ, అటు రూలింగ్ పార్టీకి కానీ, ఇటు పోలీసుకి కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సభలు నిర్వహించాలనేది, బాగా జరగాలనేది మా ఉద్దేశం. నెక్స్ట్ ఏర్పాట్లన్నీ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తారు. ఓకేలేండి. కాదు, ఆ రోజున క్లారిటీ వస్తుందా లేదా నాకు సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి. ఏదండి, ఆ రోజు కన్నా ఒక క్లారిటీ వస్తుందా లేదా? ఈ రోజే క్లారిటీ ఉందని నాయకులకి అది చెప్పవలసిన అవసరం ఉంది, చెప్తారు. ఈ రోజే కూడా క్లారిటీ ఉంది. ఎవరైనా ఊహాగానాలు చేసినా ఓకే, ఎవరికే సీట్లు అన్నది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ ఫిక్స్ అది. ఓకే, అదేమి దాంట్లో ఇబ్బంది లేదు. ఇవాళ రేపు బీజేపీ కూడా వస్తే ఎక్కడ అకామిడేట్ చేయాలనేది ఒకటి సందేహం మీద అనౌన్స్ చేయట్లేదు. ఎందుకు ఎన్ని సీట్ల వరకు ఫిక్స్ అయినాయి మీకున్న సమాచారం వరకు? ఓకే, పేర్లు చెప్పకపోయినా, ప్రాంతాలు చెప్పకపోయినా ఎన్ని సీట్లు ఇప్పటి వరకు ఫిక్స్ అయి ఉంటాయండి మీ అంచనా? ఎన్ని సీట్లతో జనసేన పార్టీ గెలుస్తుందో అన్ని చోట్ల. మీది కాదండి, మీది కాదు నేను అనేది. సంయుక్తంగా అవసరం లేదు వర్మ గారు. ఇక్కడ అన్ని సీట్లు అనే కండిషన్ ఎక్కడా లేదు. తెలుగుదేశానికి జనసేనకి ఎన్ని సర్వేల ప్రకారం ఎన్ని చోట్ల లెక్కితే మేము అన్ని చోట్ల వాళ్ళు మాకు సహకరించాలి, వాళ్ళు ఎన్ని చోట్ల లెక్కితే మేము వాళ్ళు సహకరించాలి. దీనే పొత్తు ధర్మం అంటారు తప్ప వాళ్ళు ఎవరో మనం తీసుకుంటాం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఓకే, రైట్. మనతో పాటుగా నరసింహప్రసాద్ గారు కూడా చేయండి. నరసింహప్రసాద్ గారు నమస్తే సార్. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉండే పెద్దలందరికీ నమస్కారం సార్. సార్, అసలు హీటు మొదలవబోతుంది. పొత్తు పార్టీ నాయకులు ఒకే వేదిక పంచుకోబోతున్నారు, దిశానిర్దేశం చేయబోతున్నారు, ఒక మెసేజ్ ప్రజల్లోకి పంపబోతున్నారు. అది ఏంటా? ఎన్ని సీట్లు, ఎవరికి ఎలా ఉండబోతున్నది, ఏం చెప్పబోతున్నారు, మేనిఫెస్టో ఏంటన్నదని పొలిటికల్ సర్కిల్స్లో ఇంట్రెస్ట్గా మారుతున్న అంశం. 28 ఏం జరగబోతుంది అని. సో మీ అంచనా ఏంటి? ఖచ్చితంగా సార్, రాష్ట్రంలో మొత్తం ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు మార్చాలా అని. అందులో భాగంగానే ఈ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రతి టీ కొట్టు దగ్గర కూడా ప్రతిరోజు ఇదే చర్చ జరుగుతోంది. ఏం జరగబోతోంది రాష్ట్రంలోని. అందరూ మెచ్చే విధంగా, అందరికీ ఇష్టపడే విధంగా, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా ఈ కార్యాచరణ ఉంటుంది సార్. ఖచ్చితంగా 28వ తేదీ జరిగే సభ చాలా విలువైనది. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి దిశానిర్దేశం చూపించే విధంగా ఉంటుంది. మీరు అన్నట్టు అభ్యర్థుల గురించి మీరు ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. అలాంటి టెన్షన్ ఏం అక్కర్లేదు. మంచి వాతావరణంలో ఇంతకుముందు బొలిశెట్టి గారు చెప్పినట్టుగా సార్ ఒక్క నిమిషం, అభ్యర్థుల కోసం నేను టెన్షన్ పడుతున్నానా?
అంటే నా పేరు సార్, ఆ ఏమన్నా విషయాన్ని ఇచ్చాను చెప్పడానికి- అనుకుంటున్నారా ఏంటి మీకు కానీ ఆయనకి కానీ ఆ విషయాన్ని ప్రజలకు చెప్పడానికి విషయాలకి మీరు కాదండి. టెన్షన్ జనరల్ గా ఏంటంటే అందరూ అడిగేదే అది. ఇప్పుడు ఈ వేదిక ద్వారానే అడగమంటారు, వేరే వేదిక వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా ఎవరితో మాట్లాడలేరు పడుతున్నారు. కదా. సార్, నేను అదే చెప్తున్నా సార్. ఓకే. అలాంటి టెన్షన్ ఉండేవాళ్ళు, ఇంక్లూడింగ్ నాతో కూడా అనుకోండి, ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది ఏం జరగబోతా ఉందని. ఎందుకు ఆ టెన్షన్ రివీల్ చేయొచ్చు కదా. సార్ అది ఉన్నీం లేదు సార్. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు ఒక రాక్షస ప్రభుత్వంలో బాధలు పడినాం. ఈ 5 రోజులు భరించలేమా? భరిస్తాం, అది అయిపోతుంది. ఖచ్చితంగా మంచి వాతావరణంలో గెలిచే అభ్యర్థులను ముందుకు తీసుకొచ్చేదానికి ఈ ప్రయత్నం అంతా జరుగుతూ ఉంది. కాబట్టి 28వ తేదీ జరగబోయే సభ చాలా గ్రాండ్గా ఉంటుంది. దాదాపు 4-5-6 లక్షల మంది వరకు కూడా జన సమీకరణ జరుగుతుంది. అందరూ ఆ యొక్క ఇద్దరు నాయకుల్ని కళ్ళారా చూసుకుంటారు. జరగబోయే ఒక శుభ పరిణామంగా దీన్ని భావిస్తున్నాం. బాగా గ్రాండ్గా జరుగుతుంది సార్. ఇంకపోతే ఇంతకుముందు కొన్ని విషయాలు సార్ నన్ను మాట్లాడమంటే చెప్తాను. క్రమశిక్షణగా ఉండాలనే ఉద్దేశంతో వెంకటరెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను కామ్గా ఉన్నాను సార్. ఆయన ఒక మాట అన్నాడు, చొక్కాలు మడత పెట్టడం కామను, కుర్చీలు మడత పెట్టడం అది కరెక్ట్ కాదని. దాంట్లో ఏముంది సార్, మీరు చొక్కా లాగినారు, మేము కుర్చీ ఎత్తినాము అంతే. దాంట్లో చాలా సింపుల్. అది ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయినారు, కుర్చీ మడత పెట్టి అని. ఆ పాట వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు ప్రతి కార్యక్రమాల్లో. అది మామూలే. ఇంక రెండోది సార్, ఒక మాట అన్నారు సార్ ఆయన, మందలగిరి అని పలకలేని అని. అంటే వీళ్ళకు ఒక మంచి డిబేట్కి ఒక అవకాశం ఇస్తే దాని మీదనే చర్చించలేక కొన్ని డీవియేషన్స్ తీసుకొని వస్తారు. కాబట్టి మేము కూడా చెప్పాల్సి వస్తూ ఉంది. ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు మీరు. ఈ సభను ఉపయోగించుకొని ఏదన్నా, ఈ చర్చను ఉపయోగించుకొని ఏదైనా మంచి పదాలు 4 చెప్తారేమో, దానివల్ల కనీసం 4 అన్నా వాళ్ళకి మెచ్చి ఓటేస్తారేమో అని కూడా వాళ్ళు ఆలోచించకుండా మందలగిరి. సార్ మనం ఏమన్నా తక్కువ తినామా సార్? కాస్తో ఇస్కిస్కో అంటే ఏంటి సార్? కాస్తో ఇస్కిస్కో ఆ పదానికి డిక్షనరీలు ఎతకని మనుషులు లేరు. డిక్షనరీలు ఎతుకుతున్నారు కాస్తో ఇస్కిస్కో అంటే ఏందని. అమ్మ చెక్కలు అంటారు. ఎవరన్నారు అది? మన ముఖ్యమంత్రి గారు సార్, ముఖ్యమంత్రి గారు కాస్తో ఇస్కిస్కో అమ్మ చెక్కలు ఆయన అనేది. కనీసం సీఎంగా ఉండి సీఎం అని కూడా పలకలేడు, సీఎం అంటాడు ఆయన. ఆయన పోయి మా మంగళగిరి అనే ఆయన గురించి కామెంట్ చేస్తే ఏం సార్? అది కొన్ని పొరపాట్లు దొలుతాయి. మేమైతే అర్థం చేసుకున్నాం. మీ ముఖ్యమంత్రి గారు పదాలని కూనీ చేసిన, అమ్మ చెక్కలన్నా, కాస్తో ఇసుకుసుకో అన్నా, ఏమన్నా మేము అరేలే సహజంలే, మనుషులు మాట్లాడేటప్పుడు కొన్ని తప్పులు దొలుతాయి అని మేము అనుకున్నాం. అది కూడా లేకుండా ఇంత మంచి వేదిక మీద మంగళగిరి అన్న పలకనేని వాళ్ళకి సీట్ ఎందుకంటే చూపిస్తారు మీకు సీట్ ఏందో. ఒకసారి జరిగిందే ప్రతిసారి జరగదు. మీరు కూడా 2014లో ఓడిపోయారు, అంతటితో ఊరుకున్నారా? పనిచేశారు, ప్రజలను మెప్పించుకున్నారు, వచ్చారు అంతే. ఇప్పుడు మేము ఓడిపోయితే ఇంట్లో కూర్చోమంటారా? మేము కూడా ఇప్పుడు కష్టపడాలి, తర్వాత అధికారం రావాలని అనుకుంటాం. మీరెవరు ఒకసారి ఓటమి పాలవుతానే ఇంకా రారు అనుకోవడానికి? అది తప్పు. గెలుపోటములు సహజం. అంత కేవలంగా మాట్లాడొద్దండి. మనవి చాలా ఉన్నాయి తప్పులు. మనం కనీసం తల్లి చెల్లిని కూడా సరిగా చూసుకోలేము అని ఒక నింద పడింది. దాని గురించి ఆలోచించండి. అంతేగాని అధికారం శాశ్వతమని, మేమే కుర్చీలు వేసుకొని కూర్చుంటామని, ఎప్పుడు ఇంకెవరు రారని కలలు కనద్దండి. సంక్షేమం గురించి మాట్లాడారు ఆయన. మేము కాపీ కొడతామంట. సంక్షేమం కాపీ కొట్టే పార్టీ నా తెలుగుదేశం అంటే. అసలు సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు రుచి చూపించింది తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయల బియ్యం కావచ్చు, పక్కా గృహాలు కావచ్చు, పేదవాడికి సంక్షేమం అంటే నేర్పించింది అన్న ఎన్టీ రామారావు గారు. ఆ సంక్షేమాన్ని క్యారీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా వాళ్ళకి తగ్గకుండా రైతుల్ని, బడుగు బలహీన వర్గాల్ని, అందరినీ అభివృద్ధి కూడా ఒకవైపు ముందుకు తీసుకెళ్తూ ఆయన చూపించాడు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చిన పార్టీ మాది. మీరు మిమ్మల్ని ఏదో కాపీ కొడుతున్నామని అవన్నీ మీరు ఇచ్చిన 4-5 రత్నాలు కూడా మీరు సరిగా చేసుకోలేకపోయారు. నవరత్నాలను పేరు పెట్టుకున్నారు. ఏం చేశారు మీరు? మద్యపాన నిషేధం అన్నారు. ఏం జవాబు చెప్తారు? దాని గురించి మాట్లాడండి. అన్నారు మాట్లాడండి. సంక్షేమాన్ని కాపీ కొట్టే పరిస్థితిలో లేదు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు ప్రజలు పడుతున్న అవస్థలను బట్టి తయారు చేసి ప్రజల్ని కాపాడుకోవడానికి. నరసింహప్రసాద్ గారు ఒక్క విషయం నాకు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. మీ గురించి పవన్ కళ్యాణ్ గారు దన్నాలు పెట్టడం ఏంటి, చివాట్లు తినడం ఏంటి, ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంత ఇష్టం లేకుండా బలవంతంగా ఏదో తాళి కట్టినట్టుగా ఉన్నది అనిపించట్లేదా ఆయన వాయిస్లు వింటుంటేని?
నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఉమ్, అంటే ఒక ముందుగా ఆయన ప్రకటించారు, మా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించినప్పుడు ఆయన లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఎటువైపు పోతా ఉంది, ఇంత చరిత్ర కలిగిన నాయకుడిని ఈ విధంగా చేశారు అనే ఒక బాధతో ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడానికి నిర్ణయించుకునే ఒక ప్రకటన చేసినప్పుడు ఆ రోజుకి బీజేపీకి తెలిసి ఉండకపోవచ్చు. అంటే ఆయన ముందుగా చెప్పిన దానికి అరే కలిసి వెళ్దాం అనుకున్న వాళ్ళు ముందే ఎలా చెప్పావని ఏమన్నా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని డిస్కషన్ చేసుకుండొచ్చేమో, కానీ మిగతా విషయాల్లో మాత్రం ఆయన ఇవి జరుగుంటాయని నేను అనుకోను. అంతవరకే అది ఉంటుంది సార్, నాకు తెలుసు. ఓకే, మనతో పాటుగా రాజశేఖర్ గారు కూడా. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే అండి, మీకు సహచర ప్యానలిస్టులకి వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు 28వ తారీఖున కీలక సభ ఉండబోతున్నది. ఇంకా అక్కడి నుంచి ఎన్నికల సభను మొదలవుతుంది. ఇప్పటి వరకు ఉన్నది ఒక వంతు అయితే అక్కడి నుంచి అసలు యుద్ధం మొదలు. ఆల్రెడీ ఈయన సిద్ధం అంటూ ఈయన స్టార్ట్ చేశారు, వాళ్ళు యుద్ధం అంటూ వాళ్ళు మొదలు పెడతారట 28వ తేదీ. సో అప్పటికి ఒక క్లారిటీ వస్తుందేమో అని ఆశాభావం. మీకున్న అప్డేట్స్ కానీ లేకపోతే దీని మీద ఏ రకంగా ప్రజల్లో నలుగుతున్న అంశాలు? అంటే మన పవన్ కళ్యాణ్ ఇందాక మీరు అన్న స్టేట్మెంట్ చూసిన తర్వాత తెలుగుదేశంతో పొత్తుకి భారతీయ జనతా పార్టీ సుముఖంగా లేదు అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో మరి ఆయన అంతగా కాళ్ళ వెళ్ళబడి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందో మనకైతే అర్థం కావట్లేదు. ఇటు ఎన్డీఏ కూటమి కానీ అటు ఇండియా కూటమి కానీ చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళడానికి అంత ఆసక్తి చూపించట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారికి అంత దుర్భర పరిస్థితి ఏముందో మనకైతే తెలియదు, కానీ ఆ కాళ్ళ వేళ్ళ పడేదేదో భారతీయ జనతా పార్టీకి మాకు ప్రత్యేక హోదా ఇవ్వండాను, మాకు పోలవరం ప్రాజెక్ట్ నిధులు ఇవ్వండను, ఉక్కు కర్మాగారం ఇవ్వండను, ఓడర్ రేవులు ఇవ్వండను అని చెప్తే జనసేన పార్టీ బలపడి జనసేన పార్టీ పట్ల ప్రజల ఆసక్తి పెరిగి ఆశ పెరిగి ఓట్లు పడతాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ పెట్టి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రజల భవిష్యత్తు కోసం పోరాడే పార్టీ ఎవరైనా సరే మా రాష్ట్రానికి ఏమిస్తారు, పొత్తు చేస్తే మేము ఏమిస్తారు అని అడుగుతారు. కానీ అవేవీ లేకుండా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని వాళ్ళు చివాట్లు తినేంత స్థాయిలో బతిమాడాల్సిన అవసరం ఏముందో మనం అర్థం కాని విషయం ఈరోజు. ఇక 27, 28 సభలు అంటున్నారు. ఇంకా 3-4 రోజులు ఉంది మధ్యలో. 23 అయిపోయింది వాళ్ళు, మధ్యలో 4 రోజులు ఉంది. ఎవరు ఏ సభకి హాజరవుతారు? భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ హాజరవుతారా లేదా? వీళ్ళకి ఇంకా ఆహ్వానం ఉందా లేదా చెప్పట్లేదు. వాళ్ళ సొంత బోల్శెట్టి గారు ఏమన్నారంటే అది వాళ్ళ సొంత కార్యక్రమం ఏమో, మాకు ఆహ్వానం వస్తే వెళ్తామన్నారు. అంటే ఈ రోజు వరకు ఆహ్వానం కూడా ఉందా లేదా అనే సందిగ్ధత ఉందంటే వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత అంత సబబుగా లేదు అని. ఎందుకంటే కలిసి వెళ్తామన్న పార్టీలు ఎన్నికలైన 6 నెలలకే పొత్తు పెట్టుకున్న పార్టీలు ఈరోజు ఎన్నికలు ఇంకా 40 రోజులే ఉంది. నాకు తెలిసి 28, 29 అయిపోతే ఇంకా April 1 to 10th మధ్యలోనే ఎన్నికలు ఉంటాయి. 40 రోజులు ఉన్నాయి అక్కడ సభ తర్వాత. అప్పటికి కూడా కలిసి ఒక వేదిక నుంచి మాట్లాడాలా లేదా అనేది క్లారిటీ లేకపోతే పిలిస్తే వెళతామంటే ఇంకా పిలుపు లేదని అర్థం. ఇంత కన్ఫ్యూజన్ ఉన్న పార్టీ నేను ఎప్పుడు చూడలేదు. ఎన్నికలకి ఇంత దగ్గరికి వచ్చేసిన తర్వాత 45 days మనకి ఎన్నికలు ఉన్నాయి. April 10వ తారీఖు లెక్కేసుకుంటే కూడా ఇంకా 45 రోజులు ఎన్నికలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే వీళ్ళు యుద్ధం అంటున్నారు. అక్కడ యుద్ధం కనబడట్లేదు, సందిగ్ధం కనబడుతుంది. ఎవరు ఏ పార్టీతో వెళ్తారు, ఎవరు ఏ పార్టీతో కలుస్తారు, ఇంకా సీట్లు అనౌన్స్ చేయడం కూడా ఎందుకు జాప్యం జరిగిందంటే శ్రీనివాస్ గారు ఏమన్నారంటే ఇక్కడ బీజేపీ వస్తే ఏ సీట్లు వాళ్ళకి కేటాయించాలనే దగ్గర సందిగ్ధం ఉందంటున్నారు. అంటే ఇంత కన్ఫ్యూజన్, ఇంత డిస్పరేషన్లో ఉన్న అలయన్స్ ఇంతవరకు చూడలేదు. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు అంత పొత్తు పెట్టుకున్నప్పుడేమో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ట్రయాంగులర్ పొత్తు లేదు. ఈ రోజున తెలుగుదేశం కోసం ఎందుకంత తహతహలాడుతున్నారో పవన్ కళ్యాణ్ గారు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడే కాదు, ఎన్నికలైపోయిన నెల రోజులకే కృష్ణానదికి వరదొస్తే కరకట్ల చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్ళు వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వెలువెళ్ళాడిపోతారు. ఆయన అరెస్ట్ చేస్తే వచ్చి రోడ్డు మీద ఆయన బైఠాయిస్తారు. అంటే ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా రోడ్డు మీద అట్లా బయటించలేదు. కానీ ఒక పార్టీ అధ్యక్షుడు వచ్చి చంద్రబాబు నాయుడు కోసం అలా కూర్చున్నారంటే చంద్రబాబు నాయుడు కోసం అంతగా పరితపిస్తున్నారంటే రాష్ట్ర ప్రజల కోసం కానీ అలా రోడ్డు మీద బైఠాయించిన సంఘటనలు మనకి ఇప్పుడు కనపడలేదు. ప్రత్యేక హోదా కోసం కానీ పోలవరం నిధుల కోసం కానీ ఏ రోజున భారతీయ జనతా పార్టీతో రిక్వెస్ట్ చేయడం కానీ పోరాటం కానీ కనపడలేదు. కేవలం చంద్రబాబు నాయుడు కోసం పార్టీ పెడితే ప్రజలు ఎట్లా ఆదరిస్తారు? రేపొద్దున మళ్ళీ ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ గత ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యి ఆయన పెద్దగా సీట్లు రాకపోతే నన్ను ఓడించారంటారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి దాదాపు 1790 రోజులు, ఇంకా 40 రోజులు చేసేది 1780 రోజులు. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు పట్టుమని 50 రోజులు లేరు ఆంధ్రప్రదేశ్లో.
డేట్తో సహా చెప్తాను నేను. అలాంటి నాయకుడికి వచ్చి రేపు పొద్దున్న మళ్ళీ ఫలితాల్లో ఏమైనా తారుమారు అయితే, సరైన సీట్లు గెలవకపోతే నన్ను ఓడించారంటారు. మీరు ప్రజల పక్షాన్ని నిలబడలేదు, మీరు ప్రజల పక్షాన్ని నిలబడట్లేదు కాబట్టి ప్రజల ఆదరణ లేదు. అంటే ప్రజల పక్షాన్ని నిలబడకపోవడం ఏముంటుందండి? ఆయన సొంత ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? ఆయన సొంత డబ్బులతో కాదు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకటే, ఏ రాజకీయ పార్టీ అయినా సొంత డబ్బులతో ఎంతో కొంత ప్రజలకు ప్రతి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపాన పోయిందా? ఎప్పుడైనా విన్నారా మీరు? ఇప్పుడు జనసేన ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు ఆయన చేసేది అదే కదా, ఏది కౌలు రైతుల అంశం ఏంటి, వేరే అంశం ఏంటి, ఆ సొంత డబ్బులు ఇచ్చుకుంటున్నారు, పార్టీ డబ్బులు కాదు కదా. ఆ విషయాలకు వెళ్తే ఏమండి, ఆ విషయాల్లో వద్దండి, ఈ డిబేట్ ఒక అంశం కాదు. అది వెళ్తే మళ్ళీ చాలా ప్రజలలో ఇక్కడ వాళ్ళు క్రియాశీలక సభ్యత్వాలని డబ్బులు వసూలు చేశారు. క్రియాశీలక ఏమొచ్చేస్తాయండి? క్రియాశీలక డబ్బు 50 కోట్లు వచ్చాయండి ఇప్పుడు దాకా. మనిషికి 500 చొప్పున 10 లక్షల మందికి 50 కోట్లు. ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కట్టుంటారు మా అయితే? 5 లక్షల ఇన్సూరెన్స్ మీకు మీ ఫోన్ పేలో. ఇప్పుడు ఏంటంటారు, ఇప్పుడు కీలకంగా ఉండే పరిస్థితి ఉంటుందా జనసేన ఈ ఎన్నికల్లో? డెఫినెట్గా జనసేన ఎప్పుడు కీలకమే. జనసేన తెలుగుదేశం కీలకం. బీజేపీతో పొత్తు పెట్టించుకోవడానికి కానీ, వాళ్ళని బాండ్ చేయడానికి కానీ వాళ్ళకి ఎప్పుడు అవసరమే. ఓకే, ఒక్క నిమిషం మీరు అలా లైన్లో ఉండండి. శ్రీనివాస్ గారు, సొంత డబ్బులతోటి పవన్ కళ్యాణ్ గారు ఏం ఖర్చు పెడుతున్నారన్నది ఆయన ప్రశ్న అండి. 50 కోట్లు వచ్చిందట, వాస్తవా? ఎక్కడి నుంచండి? సభ్యత్వాలట, క్రియాశీలక సభ్యత్వాలకి 50 కోట్లు వచ్చిందో దాంట్లో ఎంత ఖర్చు పెట్టారో ఆయన తెలుసుకుని మాట్లాడాలి. ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఎన్ని కోట్లు కట్టారో చూడండి. ఒక మనిషికి ఇన్సూరెన్స్ ఎంత కడుతున్నారో, ఎన్ని కోట్లు వచ్చిందో అనేది అక్కడ లెక్కలు ఉన్నాయి. మీరు చెప్పేది లెక్క కాదు, మా దగ్గర కూడా లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఒక పార్టీ గురించి రోడ్డు మీద పడుకుంటూ అంటే ఎదర పార్టీ ఇబ్బంది పడినప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ రాకుండా, విజయవాడ రావడానికి రానివ్వకపోతే దానికి పార్టీ సంబంధం ఏంటండి? తెలుగుదేశం పార్టీ గురించి రాలేదే, మా పార్టీ ఆఫీస్ ఆ రోజు మీటింగ్ ఉంది మన్నాడు. మరి మీ మనోహర్ గారు వేరే చెప్పారండి. గన్నవరం ఎయిర్పోర్ట్ లో మనోహర్ గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపడానికి వస్తుంటే ఫ్లైట్ ని టేక్ ఆఫ్ అవనివ్వకుండా ఆపారని మీ నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. మీరేమో మీటింగ్ అంటున్నారు. ఏది కరెక్ట్? నాదెళ్ల మనోహర్ గారు గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం చెప్పారు ఒకసారి వినండి. మీ నాదెళ్ల మనోహర్ అన్నారండి, నేను చెప్పలా. మీ నాదెండ్ల మనోహర్ గారు గన్నవరం ఎయిర్పోర్ట్ లో చెప్పారు. 30 మంది విలేకరులు కెమెరాల ముందు ప్రజల కోసం ఏం చేస్తున్నారు మీరు? ప్రత్యేక హోదా కోసం ఎప్పుడు చెప్పలా? చీవాట్లు తిన్నాను ఎప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పలేదండి. నేను ప్రత్యేక హోదా కోసం చేతులు పట్టుకుని బతికిలాడాను, పోలవరం నిధుల కోసం బతికిలాడాను. అరే నాకెందుకు? మీ నాయకుడు పవన్ కళ్యాణ్ కొన్నాడు, ప్రజల కోసం అడగట్లా, చంద్రబాబు నాయుడు కోసం అడుగుతున్నాడు. అసలు పొత్తెందుకండి, బీజేపీతో పొత్తెందుకండి? తప్పలేదు, ఎదరవాళ్ళు ఇష్టాచారం మాట్లాడతారండి. విశ్లేషణ చెప్పండి అంటే ఆయన రోడ్డు మీద పడుతున్నాడు, తెలుగుదేశం పార్టీ చెప్పానేంటి నేను? 50 కోట్లు వస్తుంది. మీరు ఇప్పుడు దాకా 10 లక్షల మందికి క్రియాశీలక సభ్యత్వం చేశారు. ఇంటూ 500 ఏంటి క్యాల్కులేటర్ లో? నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కట్టారు, ఎంత కట్టారు చెప్పండి. మీ ఫోన్ పే చూడండి, 5 లక్షల దీనికి 249 రూపాయలు. మీ స్క్రీన్ షాట్ ఇస్తాను, షేర్ చేయండి. ఫోన్ పేలో 5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్కి 249 రూపాయలు. వీడు 500 వసూలు చేస్తుంటే అక్కడ 250 మిగిలినట్టే కదా. 250 మిగిలితే 10 లక్షల మందికి 25 కోట్లు అక్కడ మిగిలినట్టు కదా. అవి తీసుకెళ్లి రైతులకు పంచుకుంటే ఆయన కష్టాజీతం పంచుతారంటారండి. అరే అరే అదే కదా అనుకున్నామండి, అదే కదా. ఆ మిగిలిన డబ్బుల గురించి మాట్లాడారు, వచ్చిన డబ్బుల గురించి మాట్లాడారు. మాట్లాడతారు మీరు. అదంటే ఈ సభ్యత్వాలు పెట్టారంట, మీకు తెలుసా ఎంతకు వచ్చాయిందో మీకు చూపిస్తారండి. మా ఆఫీస్ పొద్దున మీరు చెప్పండి. ఫోన్ పేలో 250 రూపాయలండి. మీ ఇన్సూరెన్స్, మీరు ఇచ్చే ఇన్సూరెన్స్ ఫోన్ 250 రూపాయలు. దాంట్లో
చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మీకు తెలియదు మా యాక్షన్ నుంచి 150 రూపాయలు ఉంది. నాకు తెలీదు. ఆఫీసులో 399కే 10 లక్షల బీమా ఉంది. 399కే 10 లక్షల బీమా పోస్ట్ ఆఫీసులో. మీకంటే 100 రూపాయలు తక్కువ, మీకంటే డబల్. అంటే మేము దానికి నీకు సమాధానం చెప్పాలంటే ఇక్కడ అక్కర్లేదు. అడిగింది ఎవరి దగ్గర నేనేమంటున్నాను, ఆ డబ్బులు మీకు రైతులకు వస్తాను. పవన్ కళ్యాణ్ కాదు, రేట్లు వేరే ఉంటాయి. 100 రూపాయలు కట్టి కూడా ఉంటాయి. అవి ఎందుకు చెప్పట్లేదు మీరు? శ్రీనివాస్ గారు, అది కాదు మేము కట్టింది ఎంత ఉందో మీరు చూడండి ఒకసారి. అది మానేసి 240 ఉంది, 150 ఉంది, ఈ లెక్క కాదు. మేము కట్టింది లెక్క. మా దగ్గర అకౌంటబిలిటీ ఉంది. మీరు దాని గురించి మాట్లాడతారు. వాళ్ళ కోట్లాది రూపాయలు లూటీ చేస్తారు. ప్రభుత్వం గురించి మాట్లాడితే మీరు మాట్లాడలేదు. అమరావతిలో 5 లక్షల కోట్ల దోపిడీ ఉందని మీ పార్టీకి ఈమెయిల్ పెట్టా నేను. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? అమరావతిలో మీకు వాటాలు నిలదీయాలి కదా. అమరావతి 5 లక్షల కోట్ల దోపిడీ మీ డిబేట్ కి రండి, రుజువు చేస్తాను నేను. మీరు ఎందుకు కూర్చుందాం? ఓకే ఓకే. 5 లక్షల కోట్ల దోపిడీ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మీకు వాటా వాళ్ళిద్దరు కూర్చుందాం పంపండి. వాళ్ళిద్దరు కూర్చుందాం పంపండి. నిజాలు చెబుతాం. మౌనంగా ఉన్నారు. అమరావతి దోపిడీ మీరు మౌనంగా ఎందుకున్నారు? చంద్రబాబు రాజశేఖర్ గారు మీరు మాట్లాడుతుంటే ఆయన ఓకే ఏం మాట్లాడతాడు ఆయన? రైట్ రైట్ ఓకే. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? డిబేట్ కి ఎప్పుడైనా నాకేం చెప్పగల? మీకు మీ వైసీపీ ఆఫీస్ లో మెయిల్ పెడితే మీకు వస్తుందా? నన్ను అడుగుతున్నావు ఇక్కడ. నా దగ్గర ఉంటుందా? నాకు పెట్టే మెయిల్ ఏమన్నా? ఓకే ఒక్క నిమిషం అండి, మీరు రండి. ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మీరిద్దరు లైన్ లో ఉంటే. కూల్ మీరు ఓకే మీ ప్రచారాల్లో ఉంటారు కాబట్టి మీ ఆరోగ్యం జాగ్రత్త, కూల్ గా ఉండండి, మీరు ఆవేశపడద్దు. ఓకే ఓకే శ్రీనివాస్ గారు మీరిద్దరు ఒక్క నిమిషం వినాలండి. రాజశేఖర్ గారు ఓకే ఓకే. ఇప్పుడు ఈ అంశం మీద అవుతుంటే నాకు ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి ఒక ఆయన ఫోన్ చేశారు. మీకు ఇద్దరికి అభ్యంతరం లేకపోతే ఒకసారి కలుపుతాను. ఆయనకి ఏమైనా ఈ డీటెయిల్స్ తెలుసాం? కలపండి ప్లీజ్ ఒకసారి చెప్పండి అమ్మా. ఆయన పేరేంటి? కృష్ణ గారు అనుకుంటారు. హలో హలో కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు కృష్ణ అండి. నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తిరుపతి అండి. ప్లీజ్ ఏం సార్? ఏం లేదండి, ఇప్పుడు చింతా రాజశేఖర్ గారు నమస్తే అండి సార్ మీ స్పీకర్ ఆఫ్ చేయండి. టీవీ చూడొద్దు సార్. ఇప్పుడు టీవీ చూడొద్దు. రాజశేఖర్ ప్యానలిస్ట్ గారు మీరు ఫస్ట్ టీవీ చూడొద్దు ప్లీజ్. టీవీ ఆఫ్ చేయండి. పర్సనల్ గా వద్దండి, పర్సనల్ గా వద్దు. ఓకే మీరు ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీరు అది నాకు రిక్వెస్ట్ మెసేజ్ పెట్టారని వీళ్ళు పర్మిషన్ తీసుకుని నేను చెప్పాను. పర్సనల్ గా తిట్టడాలు, అబ్యూజ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ మీద ఏమైనా ఉంటే 2 minutes టైం. ప్యానలిస్ట్ ఏం చేయాలంటే ఆ ప్యానలిస్ట్ లో కూర్చున్నప్పుడు న్యూట్రల్ గా అన్ని పార్టీలను ఎక్కడెక్కడ ఏదైతే వీక్నెస్ ఉందో, ఎక్కడెక్కడ మంచి జరుగుతా ఉందో దాని గురించే చెప్పాలా. ఒక పవన్ కళ్యాణ్ గురించి ఆయన వ్యక్తిగతంగా ఆయన 10 లక్షలు సభ్యత్వం నమోదు చేశారు, 50 కోట్లు వచ్చిందని, ఆయన ఆ డబ్బునే రైతులకు పంచారని, పవన్ కళ్యాణ్ గారు ఆయన మీటింగ్ వస్తా ఉంటే రోడ్లు అటగా ఇస్తే డోర్లో పడుకున్నారని, ఈ విధంగా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని గురించి ఆయన మాట్లాడము నేను అబ్జెక్షన్ చెప్తున్నానండి. ఆ విధంగా ప్యానలిస్ట్ మాట్లాడకూడదు. ప్యానలిస్ట్ న్యూట్రల్ గా ప్యానలిస్ట్ అక్కడ ఏ పార్టీ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ పార్టీ ఏ రాష్ట్రానికి ఏం చేసింది, ఏ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉంది, ఏ పార్టీ యొక్క రాష్ట్ర అభివృద్ధి చేసింది, దాని గురించి మాత్రమే ప్యానలిస్ట్ చెప్పాలి. కానీ ఒకే ఒక పవన్ కళ్యాణ్ గురించి, ఒకే ఒక జనసేన పార్టీని గురించి ఆయన మాట్లాడడం నేను అబ్జెక్షన్ చెప్తున్నానండి. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఉంటే ఏదైనా పర్సనల్ గా చూసుకోవాలి. కానీ ప్యానలిస్ట్ వచ్చి ప్యానలిస్ట్ భావాలు వ్యక్తపరచకుండా వ్యక్తిని
ఒక వ్యక్తిని ఆయన ప్రత్యేకంగా టీవీలోకి తెచ్చి మాట్లాడడం చాలా తప్పు. ఆ విధంగా మాట్లాడి అబ్జెక్షన్ చెప్తున్నాము. ఖచ్చితంగా అది తప్పండి. ఆ విధంగా మాట్లాడేవాడు న్యూట్రల్ గా ఉండాలా, అందరూ వినేటట్టుగా ఆయన యొక్క భావన అందరూ వినేటట్టుగా ఉండాలి. మీ వినేవాళ్ళం కూడా ఇక్కడ వినేటట్టుగా ఉండాలా. ఆయన ఒక పార్టీనే, ఒక పవన్ కళ్యాణ్నే ఆయన ద్వేషించడం, ఆయన వ్యతిరేకించడం చాలా తప్పుగా నేను భావిస్తున్నానండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగానండి. ఏదో చూపిస్తున్నాను ఇక్కడ నేను లేనిది చెప్తే అది చెప్పవచ్చు. జనాల డొమైన్. ఇక్కడ ఫోన్ పేలో 5 లక్షల ప్రీమియం 249 రూపాయలకు ఉంది. సరే ఓకేలేండి, వాళ్ళు కాదండి, వాళ్ళ సభ్యత్వం వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం కదా. చెప్పాలా వెంకటరెడ్డి కాదు, మీరు రైతులకి సొంత డబ్బులు ఇక రైతులకు సొంత డబ్బులు పంచడం ఎట్లా అవుతుంది? ఈ డబ్బులు అమరావతిలో దోపిడీ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మీకు ఏమి ఇంట్రెస్ట్? అమరావతి దోపిడీ ఎందుకు మాట్లాడరు? మీరు పార్టీ కాదు, జనసేన పార్టీ మీది కాదు, పవన్ కళ్యాణ్ కేవలం బినామీ. చంద్రబాబు నాయుడు పెట్టిన పార్టీకి పవన్ కళ్యాణ్ బినామీ. పార్టీ మీది కాదు. పవన్ కళ్యాణ్ ఒక బినామీ. పవన్ కళ్యాణ్ బినామీ, చంద్రబాబు నాయుడు బినామీ. మీరు మాట్లాడారు. వరం గారు ఇందాక ఇప్పుడు బల్సెట్ గారు అంటారంటే మేమేదో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి పార్టీ మీటింగ్లు పెడుతున్నాం అన్నట్టుగా మాట్లాడారు. మా పార్టీ మీటింగ్లు మా పార్టీ డబ్బులే ఖర్చు పెడతారు సార్. మాది పెద్ద పార్టీ, 151 సీట్లు గెలుస్తున్నాం. ఈ రోజు రాజ్యసభ సీట్లు 11. మేము 2014లో ఎలక్షన్ చేసాం, 19 ఎలక్షన్ చేస్తున్నాం, రేపు 24 ఎలక్షన్ చేస్తున్నాం. సో ప్రభుత్వాల కార్యక్రమాలకి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అది ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారు. అది పబ్లిక్ మీటింగ్స్. ఇప్పుడు ఇవాళ జరిగింది ఒంగోలులో, అది ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం. అవి ప్రభుత్వం ఖర్చు పెడతారు డబ్బులు. మొన్న మా సిద్ధం సభలో, లేదంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీనో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్లకి పార్టీ తరపున మాకు పార్టీకి ఒక ఫండ్ ఉంటుంది. మీరు మొన్న కూడా చూసారు టీడీఆర్ బాండ్లు ఎన్ని వచ్చినప్పుడు సుప్రీంకోర్టు మా పార్టీకి సంబంధించినటువంటి ఫండింగ్ ఎంత ఉంటుంది అనేది. సో ఇది మిస్యూజ్. దయచేసి దీన్ని పబ్లిక్ లోకి వేరే విధంగా తీసుకెళ్ళదు. ఎందుకంటే మేము ఎక్కడా కూడా ప్రభుత్వ డబ్బుల్ని మా పార్టీకి సంబంధించి మేము వాడుకోవాలి. రెండో అంశం వచ్చేటప్పటికి ఇందాక తెలుగుదేశం ప్రతినిధి ఒక మాట చెప్పారు సార్, టీ కొట్టుల దగ్గర ఒక రకమైన ప్రచారం జరుగుతుంది మొత్తం అని. చేస్తారు. ఆ ప్రచారం ఎవరు చేస్తున్నారు అనే దానికి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా వేదికగా ఖమ్మం జిల్లాలో 5,000 మందిని రిక్రూట్ చేశారు సార్. ఖమ్మంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. పొద్దునపూట విశాఖపట్నంలో ట్రైన్లో ఎక్కుతారు వాళ్ళు. ఆ తిరుపతి దాకా వెళ్ళే ట్రైన్ అనుకోండి, ఆ ట్రైన్లో ఎక్కుతారు. ఓ 4-5 ఓ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఈ ప్రభుత్వం పరిపాలన బాగాలేదంట స్టార్ట్ చేస్తారు. వాళ్ళలోనే ఉంటారు 2-3 బ్యాచ్ అనమాట. మళ్ళీ వాళ్ళు కొన్ని బోగీలు కొన్ని 4-5 స్టేషన్లు దాటగానే ఇంకో బోగీలోకి వెళ్తారు. సో ఇది ఒక ప్లాన్డ్ గా ఆర్గనైజ్ చేస్తున్నారు. అది మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. సో మౌత్ పబ్లిసిటీ ఏ విధంగా తెలంగాణలో కూడా ఇలానే మౌత్ పబ్లిసిటీ చేసి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పి ఒక మౌత్ పబ్లిసిటీ సునీల్ కనుగోల అనే అతను ఎవరైతే సలహాదారుగా చేశారో అదే ప్లాన్ గా ఇక్కడ కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. బట్ అన్నిసార్లు అది కుదరదని చెప్పండి. ఎందుకంటే మా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరితేనే ఓటేయమంటున్నాం. అంత క్లారిటీగా ఉన్నాం మేము. వీళ్ళు ఎన్ని రకాల ప్రచారాలు చేస్తే ఉంది, టీ బండి దగ్గర ప్రచారం చేస్తారా, లేదా ట్రైన్లో ప్రచారం చేస్తారా, బస్సు ఎక్కి ప్రచారం చేస్తారా, 2 పత్రికలు 3 ఛానళ్ళు అడ్డం పెట్టుకొని 5 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు సార్. ఏమైంది? స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎమ్మెల్సీలు, అట్టానే అన్ని ఎన్నికలు జరిగినాయి కదా, 3 బై ఎలక్షన్లు. ఎన్ని రకాల ప్రచారాలు చేసుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తీర్పునైతే వీళ్ళేదో మారుద్దామని అనుకుంటే అదైతే అయ్యేటటువంటి పని కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. రెండోది, అసలు దేనికి వాళ్ళు మాతో సిద్ధం సార్ చెప్పండి? మేము ఇచ్చిన సంక్షేమ పథకాలతో పోటీకి సిద్ధమా? మీ పేరు చెబితే ఒక పథకం గుర్తురాదు. ఒక పథకం రామారావు గారి గురించి చెప్పారు. నేను రామారావు గారి గురించి చెప్పట్లా, చంద్రబాబు నాయుడు గారు. రామారావు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం తీసుకుని వచ్చారు చెప్పండి? ఏ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చారు? కాదండి, రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ కల్తీ మద్యం తాగించి ప్రజలు చంపేసేదానికి మా మేనిఫెస్టోని తీసుకొని వెళ్ళి మీరు కూడా ఇంటింటికి ప్రచారం చేయండి. ప్రచారం చేసి ఈ మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోలో అమలైతే సింపుల్ గా తేలిపోయింది. రెండో అంశం నేను చెప్పేది క్లియర్ గా, ఈ రోజు మీరు 170 ఒక్క నిమిషం నరసింహరాజు గారు వెయిట్ 175 సీట్లు ఉన్నాయి సార్.
దాంట్లో ఒక నిమిషం 175 సీట్లలో 151 సీట్లు ఇస్తే 45 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజల్ని దోపిడీ సింగిల్ గా పోటీ చేయడానికి చేయడానికి సిద్ధపడుతున్నారా? సిద్ధంగా లేని వాళ్ళు మీరేమి మిగిలిన అరాకొర పప్పులను చించడానికి సిద్ధం కుర్చీలు మీరు సిద్ధపడుతున్నారా? మీరు దేనికి వెళ్తే మీరు నేను తాపత్రయం? చెప్పేది అర్థం అవుతుంది. తర్వాత మీరు మాట్లాడండి. ఇక నుంచి నరసింహరాజు గారు మీ తర్వాత గ్రామాల మాట్లాడండి. వరకు ఒక్క నిమిషం. మీరు మొత్తం దోపిడీ 175 చేశారు. సీట్లలో స్థలం కనపడితే కబ్జా చేశారు, కొండల్ని గుట్టల్ని గుండు ఎవరు కొట్టించారు. కబ్జా చేశారండి? ఇంకా దేనికి సిద్ధం? రోజు ఇది ఒక డిబేట్. ఇంకా ఏం మిగిలి ఉందని మీరు కాదండి. సిద్ధపడుతున్నారు? ఏ తెలుగుదేశం ఇంకా ఏం నాయకులు కబ్జా సిద్ధపడుతున్నారు చేశారు? మీరు? ఎవరు కబ్జా చేశారు? మహిళల మారాల్ని ఆవు వ్యాతుల్లాగా రోడ్ల తిరుగుతూ మీద ఉంటారు. ఏదో ఏదో కబ్జా చిత్రహింసలు చేశారు. చేసి ఎవరు కబ్జా చేశారు? అమరావతిని నాశనం ఎవరు చేసేదానికి కబ్జా మళ్ళా చేశారు? సిద్ధపడుతున్నారా? ఎవరిది కబ్జా మిగిలిన చేశారు? కొద్ది ఎవరు కబ్జా గొప్ప చేశారు? ఐదు చేశారు. ప్రజల్ని కూడా మీ చంపడానికి తెలుగుదేశం సిద్ధపడుతున్నారా? తెలుగుదేశం పార్టీ దేనికి మీ మీరు తెలుగుదేశం సిద్ధం? పార్టీ మొత్తం ఈ రాష్ట్రం నుంచి ఎత్తుకుపోయింది. మీరు అది చూసుకోండి దేనికి? ముందు. రెండో అంశం దేనికైనా మీరు దేనికి సిద్ధం? మీరు సిద్ధపడుతున్నారు దేనికి చెప్పండి సిద్ధం అన్న? మీరు? 175 ఏంటన్నా? సీట్ల మగాళ్ళలాగా పోటీ మిగిలింది చేయాలని కూడా దోచుకునే మీరు దానికా? దేనికి సిద్ధమయ్యా? మిగిలిన జనసేనకు కాస్తో కొన్ని, ఇసుకిసుకొని కూడా తెలుగుదేశానికి దాచుకునే కొన్ని, దానికా? బీజేపీ కొన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని. ఏమన్నా, మీరు ఏం రాజకీయ మిగిలింది పార్టీ అన్న? నడుపుతున్నారా? మన మీరు మన సీట్లో గవర్నమెంట్లో ఏం మీ మిగిలిందన్న సీట్లో మీరు పోటీ ప్రజలకి? చేయడానికి సిద్ధంగా లేరు. ఏం మిగిలిందన్న 14 సీట్లు ప్రజలకి? ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకన్నా ఈ పక్క తాపత్రయం? పార్టీలు 10 పార్టీలు ఐదేళ్ల కలుపుకోవడానికి తిరిగే. సిద్ధంగా ఉన్నారా? నరకం చూపించారు దేనికి మీరు. సిద్ధం? ఎంత జగన్మోహన్ బాగా రెడ్డి ఈ మగాడిని గవర్నమెంట్ అనుకోవడానికి చేస్తే 10 మంది ఇంకా దేనికి పందుల్లాగా సిద్ధమన్నా? ఉన్న కుంట నక్కల్లాగా దేనికన్నా గుంపులుగా మీరు? రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారా? ఇళ్లలో పడి దోచుకునేదానికా? ఇక్కడ సింహాన్ని ఎదుర్కోవడానికి ఇంకా జంట ఇళ్లలో నక్కల్ని పడి దోచుకునేదానికా? గుంపులుగా రావడానికి సిద్ధంగా చొమ్ము సిగ్గులాగా తట్టలు కూడా చెప్తున్నారా? ఎత్తుకోమండి. దేనికి సిద్ధం? అన్ని అయిపోయినాయి. గొప్ప ఇళ్లలో పోటీ మిగిలిన చేయకుండా చుట్టూ పారిపోవడానికి తట్టలు సిద్ధమా? తపేడాలు ఉంటే ఎత్తుకోమండి. గొప్ప పోటీ వచ్చి. చేయకుండా పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? గొప్పలో పోటీ కొమ్ములు చేయకుండా తపేడాలు పారిపోవడానికి మిగిలినాయి. సిద్ధంగా ఉన్నారా? మా ఇళ్లలో చిరిగిపోయిన బట్టలు మిగిలినాయి, దండాల మీద బట్టలు మిగిలి ఉన్నాయి. తీసుకెళ్ళిపోండి వచ్చి. శాశ్వతంగా పారిపోవడానికి తీసుకెళ్ళిపోండి. సిద్ధంగా ఉన్నారా? దేనికి సిద్ధం? దోచుకోండి. మాట్లాడితే సిద్ధం. ఇసుక మింగేశారు. మీరు సిద్ధంగా ఉన్నాం అంటే గనులు మా నాన్న మింగేశారు. కాబట్టి మేము కూడా సిద్ధంగా భూములు ఉన్నాం. ఒకళ్ళేమో మింగేశారు. సంసిద్ధం, ఒకళ్ళేమో సయ్యి. ప్రభుత్వ ధనాన్ని దేనికి సయ్యి? దోచేశారు. దేనికి సయ్యి మీరు? ఇంకా ఏం మిగిలింది మన దగ్గర? అన్ని పక్క వ్యవస్థల్ని పక్క నాశనం చేశారు మీరు. తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడానికి ఇంకా ఏం సిద్ధం. మిగిలిందన్నా? అంతే కదా మీరు? మా ఇళ్లలో ఆడవాళ్ళ 4 దుస్తులు రాజకీయ కూడా పార్టీలు కలిసి లాగేస్తున్నారు. రావడానికి సిద్ధం. మద్యపానం దేనికి పేరుతో. సిద్ధం? ఓకే. ఇంకా ఏం మిగిలిందన్నా? మద్యం ఇంకా ఏం అనేది మిగిలింది మీ మీరు పార్టీ తీసుకోవడానికి? ఆఫీస్ లో పెట్టుకొని బాటిల్ తీసుకొని వచ్చినప్పుడు మళ్ళా ఎందుకు మనకు అధికారం? కోల్పోయారండి. మీ పార్టీ ఆఫీస్ లో మహిళల చేత మద్యం సీసాలు చూపించి భూమ్ భూము మ్యాన్సన్ హౌస్ అని చెప్పినప్పుడు మీ తెలుగుదేశం పార్టీ ఇక మద్యం గురించి మాట్లాడే హక్కు కోల్పోయింది. వదిలేయండి. ఓకే ఓకే మేము మద్యాన్ని దళితుల వారిని నిషేధిస్తా ఉన్నాం. మీరేమో ఇంటింటికి క్వార్టర్ పంచుతాం. తమ్ముళ్ళు సాయంత్రం ఓకే. క్వార్టర్ పెగ్గేసుకోవడానికి ఓకే ఇబ్బంది ఉందా? ఓకే ఓకే ఇలా వెంకటరెడ్డి మార్చిన గారు. ప్రభుత్వం. ఓకే వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. మీకు సాయంత్రం నాణ్యమైన క్వార్టర్ ఇస్తా, నాణ్యమైన ఆఫ్ ఇస్తా. ఏందండి ఓకే, రాజకీయ ఒక్క పార్టీ నిమిషం. నాయకుడు మాట్లాడారు. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు. తాగొద్దని చెప్పాలి. వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. ఏమన్నారు మీరు? మేము ఇంకా ఇస్తాం. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి ఏం గారు, ఒక్క నిమిషం మీరే మాట్లాడేది. కానీ చిన్న క్వశ్చన్ ఉంది బొలిశెట్టి గారు. బొలిశెట్టి గారు, మీది ఒక వీడియో ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నదండి. మళ్ళీ ముద్రగడ గారిని ఆ రోజు మీరే మాట్లాడారు, మళ్ళీ ఈ రోజు కూడా ముద్రగడ గారు వచ్చి కలుస్తున్నారు అంటున్నారు. ఏంటి రేపు తాడేపల్లిగూడెం సభకి ఏమైనా ఆయన వస్తారా, లేకపోతే ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఏమైనా ఖరారైందా? మీ సామాజిక వర్గం చాలా మంది ఎక్కువగా దీని గురించి ఎక్కువగా ఆ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటిది ఇన్ఫర్మేషన్ ఇంకా ఏం లేదు పవన్ గారు. అంతా సీట్లు ఫైనలైజేషన్ లోనూ బీజేపీ పొత్తు విషయంలో ఉన్నారు. ఆ బిజీ షెడ్యూల్ లో ఉండడం వల్ల ఆయన కలవలేకుండా జరిగింది. ఆయన కలిసే అవకాశం ఉందని చెప్పాను. నేను డేట్ నేనేం చెప్పలేదు. ఇవాళ కూడా అడుగుతారు కదా, మనం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు అడిగి హక్కు ఉంది. మన సమాధానం కూడా ఖచ్చితంగా చెప్పాలి, చెప్తాం. ఇంట్లో దాయవలసిన అవసరం లేదు. ఏం జరిగినా ఓపెన్ గానే దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇద్దరు ఒకరు ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. ఇద్దరు సముద్రం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు కలవడం ఒకటి గ్యాప్ ఉంది కాబట్టి కలిసి గ్యాప్ ఉంది మనం ఎలా కూర్చోాలని ఆలోచన చేస్తా ఉన్నాం. అంతేగాని దానికి ఇవాళ నేను ఏదో టైం చెప్పలేదు. ఈ మీటింగ్ ఒకసారి కూడా నేను ఎక్కడ చెప్పలేదు. మీరు గౌరవ కాదు, ఒకసారి క్లిప్పింగ్ చూడండి. కలిసి కలుస్తారు, మీ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి మాత్రం చెప్తున్నాను. ఓకే. వెంకటరెడ్డి గారు, కాపు సామాజిక వర్గం అండి, లేకపోతే ముద్రగడ గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా ఈసారి పొత్తు పార్టీలకి అండగా ఉండే అవకాశం ఉంటుందంట. ఆ ప్రాంతాల్లో ఉండే ఓట్ బ్యాంక్ అంతా కూడా దాని మీదే ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు, ఎక్కువ టికెట్లు వస్తాయని ఆశిస్తున్నారు. మరి మీకేమైనా ఆ ఓట్ బ్యాంక్ని తీసుకునే విధంగా వాళ్ళకి మేనిఫెస్టోల్లో చెప్పండి. నేను ఒక మాట చెప్తా. ఈరోజు ఇప్పుడు ఒక సంఘం చెప్పేస్తే ఓట్లు వేసేటటువంటి పరిస్థితితో ఇప్పుడు అట్లా అనుకుంటే వందలాది కాపు సంఘాలు ఉన్నాయి సార్, వందలాది రెడ్డి సంఘాలు ఉంటాయి, వందలాది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాలు ఉంటాయి. ఒక్కో సంఘం ఒక్కొక్క రకం. ఒక్కో సంఘం వైసీపీకి మద్దతు ఇవ్వచ్చు, ఒక సంఘం తెలుగుదేశానికి మద్దతు ఇవ్వచ్చు. అసలు ఆ సంఘానికి ఉన్నటువంటి గుర్తింపు ఏంది, లేదా వాళ్ళు చెబితే ఈరోజు ఓట్లు పడేటటువంటి పరిస్థితి ఉందా లేదా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఈరోజు పార్టీ ఓట్ బ్యాంక్ గా ఉంది, ఎక్కడ సంఘాలుగా ఓట్ బ్యాంక్ గా లేదు. సంఘాన్ని చూసేసి
ఓట్లేస్తే అంటే వాళ్ళే పోటీ చేస్తే ఎమ్మెల్యే అయిపోతారు కదా. ఏ సంఘ ప్రతినిధి పోటీ చేస్తే ఎమ్మెల్యే అవుతున్నారు ఈ రోజు చెప్పండి? కాపు సామాజిక వర్గానికి సంఘానికి అంటే ప్రెసిడెంట్ ముద్రగడ గారి పోటీ ప్రభావం చేస్తే ఎమ్మెల్యే అయ్యే కాదండి, అవకాశం ఉందా? ముద్రగడ గారి ప్రభావం ఏమి ఉండదా ఎంతో కొంత ఓట్ షేరు వాళ్ళకి? సార్ నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు. వేరే ఎవరో వస్తేనో ఎవరో మద్దతు ఇస్తేనో మాకేదో ఓటింగ్ పెరిగిద్దో అనుకునే ఓటు బ్యాంక్ మాది కాదు. మాకు వాళ్ళు 3 పార్టీలు కలిసి పోటీ చేసింది సార్. ఆ రోజు నరేంద్ర మోడీ గారు మేనియా అసలు ఎట్లుంది? గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసి దేశవ్యాప్తంగా ఆయన ప్రధానమంత్రి వాళ్ళని కోరుకున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ కొత్తగా వచ్చినప్పుడు ఆ 2014 ఎన్నికలప్పుడు అతనికి ఏదో వాళ్ళ అన్న పార్టీని అంటే అక్కడికి వెళ్ళి విలీనం చేశాడు. సరే ఈయనేదో మళ్ళీ కొత్తగా పార్టీ పెడుతున్నాడు అనేటప్పుడు ఆయన కొంత ఇవన్నీ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఇన్ని పని చేస్తేనే మాకు వాళ్ళకి వచ్చింది 1.5% తేడా, 5 లక్షల ఓట్లు. ఏది ఇన్ని ప్రభావితం చూపిస్తే 2014 అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, అక్కడ మోడీ అను ఇక్కడ చంద్రబాబు కలిస్తే ఏదో అయిపోయింది. ఇవన్నీ చేస్తేనే మేము సింగిల్ గా పోటీ చేస్తేనే మాకు 67 సీట్లు వచ్చినాయి. 67 సీట్లు 45% ఓటింగ్. ఈ రోజు కూడా 50-55 నియోజకవర్గాలు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ గెలవాల. అలాంటి నియోజకవర్గాలు 50-55 నియోజకవర్గాలు దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కంటిన్యూ గెలుస్తున్నటువంటి నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని కంటిన్యూ వైఎస్ఆర్సీపీ గెలుస్తున్న నియోజకవర్గాలు 50 పైన ఉన్నాయి. రెండోది వాళ్ళకి సార్ ఇప్పుడు ఇందా నేను ఆయన మధ్యలో ఇద్దరు క్రాస్ డిస్కషన్ లో చెప్పా సార్, 175 సీట్లకు పోటీ చేయడానికి వాళ్ళ పార్టీలో వాళ్ళని కాకుండా జనసేనలో కొంతమందిని, బీజేపీలో కొంతమందిని, వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకొని కొంతమందిని, ఇంకేందండి వాళ్ళు పోటీ చేసేది? ఇంకేంది వాళ్ళకున్న బలం చెప్పండి? ఓకే, ఇంక వాళ్ళ బలం ఏంది? వాళ్ళేంది? కాదండి కాపు సామాజిక కాదండి బలమైన ఓట్ బ్యాంక్ అని వాళ్ళు ఎక్కువ భావిస్తుంటారు. ముద్రగడ గారి ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా చెప్పండి? ముద్రగడ గారిని మీరు కూడా ఆహ్వానించినట్టున్నారు కదా సార్. ఒక్క మాట, మేము ఆహ్వానించలేదు. రెండోది ఏంటంటే మేము ఎవరిని తీసుకోవాలనో ఇంకోటో మేము ముద్రగడ గారిని రండి పార్టీలో కానీ మా వాళ్ళు ఎవరు ఆహ్వానించాల, ఇదైతే క్లియర్. రెండోది ఆయన ఎటు వెళ్తారనేది ఆయనకు సంబంధించినటువంటి నిర్ణయం. సో ఎవరు ఎక్కడికైనా వెళ్ళేటటువంటి స్వేచ్ఛ ఉంది. సో ఆయన మా పార్టీ మనిషి కాదు కదా. మా పార్టీ మనిషి అయితే ఇదిగో మీ పార్టీలో ఉన్న ముద్రగడ గారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు ఏంటని మీరు క్వశ్చన్ చేస్తే నేను సమాధానం చెప్పండి. అంటే మీకు అనుకూలంగా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా ఉండడం మీకు అనుకూలంగా ఉండడం జరిగింది కదా మొన్నటి వరకు. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్నారుగా, మాకు అనుకూలం అట్లా ఎట్లా అయింది? ఆయన మా దగ్గర కూడా కాపు రిజర్వేషన్ అంశం మేము ఉన్నప్పుడు కూడా లేఖలు రాశారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కూడా లేఖలు రాశారు. సో వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాడు అనేక రకాలుగా. ఇబ్బంది పెట్టినప్పుడు ఒకళ్ళని అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనేది మేము అన్నాం. అదే స్టాండ్ మీద ఉన్నాం. ముద్రగడ గారి కుటుంబ సభ్యుల్ని మేము చిత్రహింసలు గురి చేయలేదు కదా. ముద్రగడ గారి కుటుంబ సభ్యుల్ని తిట్టింది ఎవరు? ఏదైతే వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడేసింది ఎవరు? ఓకే ఓకే నరసింహప్రసాద్ గారు, సామాజిక వర్గాలు అన్నది ఈసారి ఎన్నికల్లో చాలా బలంగా వర్కౌట్ అయ్యేలా ఉంది అని చెప్పి అందరూ ఆశించేది. ఒకటి బీసీ అవనియండి, లేకపోతే కాపు సామాజిక వర్గం అవనియండి. సార్ అందరూ ఒక్కరిద్దరని కాదు, ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ బాధలు అనుభవించారు సార్. కాబట్టి ఏకతాటి మీదకి వచ్చి ఈసారి అన్ని సామాజిక వర్గాలు కూడా ఈ కూటమిని బలపరుస్తాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అదే ఒక నిశ్చయం సార్. బీజేపీ అంటే మీరు అన్ని చూస్తూనే ఉన్నారు, పరిణామాలు జరుగుతున్నాయి. అది అన్ని సక్సెస్ఫుల్ గా అయినప్పుడు అది కూడా ఉంటుంది. అంటే మీరు అనౌన్స్ చేసేస్తున్నారు కదా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటున్నారు. అంటే బీజేపీ ఉన్నట్టా లేనట్టా? సార్ అదే సార్ నేను చెప్తున్నాను కదా, ఆ చర్చలు సఫలమయ్యి అన్ని అనుకూలిస్తే అది కూడా ఉంటుంది. సో ఏదైనా ఒక కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ఉన్నాయి కదండి, గతంలో ఎప్పుడు లేనటువంటి ఒక వింత పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో లేదా? సీరియస్ వింతేం లేదు సార్. ఇప్పుడు ఒక దుర్మార్గపు పరిపాలన అంతం చేయడానికి మేము సైతం అని అందరూ వస్తున్నారు. వచ్చే వాళ్ళని కలుపుకోపోవడమే మా లక్ష్యం. ఓకే రైట్. ఎవరు వచ్చినా ఓకే ఈ యుద్ధానికి మేము సైతం అని ఎవరు వచ్చినా కూడా మేము కలుపుకొని వెళ్తాం. ఓకే ఓకే రాజశేఖర్ గారు, లక్ష్యం అంటే ఒకటే. కేఏ పాల్ కూడా వస్తానంటున్నాడు సార్, కలుపుకోండి. కేఏ పాల్కి 2 సీట్లు ఇంకా మీకు ఫస్ట్ మనుషుల్ని నీచంగా తక్కువగా మాట్లాడే ధోరణి మీకు పోవాలి వెంకటరెడ్డి గారు. మీలో ఉండే బ్యాడ్ హ్యాబిట్ మనుషుల్ని నీచంగా చూడదండి. కేఏ పాల్ అయితే ఏంటండి? కేఏ పాల్ మనిషి కాదా? నేను తీసుకోమన్నానండి బాబు. కేఏ పాల్ మనిషి కాదా? కలుపుకోవడం వేరే విషయం. ఫస్ట్ మనిషిని కించపరచడం మానండి. మనుషుల్ని కించపరచడం మానండి. పక్కన ఎంఐఎం, పక్కన డిఎంకే, పక్కన అన్నా డిఎంకే, అక్కడ బిజు దళ్ళు, సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ. మీకన్నా మాట్లాడటానికి ఉండాలి. నాకు అర్థం కాదు. 40 ఏళ్ళ రాజకీయ తీసుకెళ్లి తలకాయని పెట్టుకోమని చంద్రబాబు నాయుడు
తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు తలకాయ పెట్టుకోమండి. ఏం పార్టీ నడుపుతున్నారు? పార్టీ నడుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మగాన్ని ఎంతమంది వస్తున్నారంటే మీ ఓటమి అక్కడే కనపడితే మరి ఏంది మీరు గెలిచేది? దమ్ముగా గెలిచిన ఓడిన ఒంటరిగా వచ్చాం. ఒంటరిగా వచ్చాం 150 మీరు చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడానికి ఒక్కొక్కరికి పడిపోతారు పై నుంచి కింద దాకా పడిపోతా. మళ్ళీ మీరు వచ్చి డాంబికాలు పలుకుతున్నారు. డాంబికాలు సొంత చెల్లెల్ని ఎవరో చీరని ఉమ్మేస్తున్నారు. మీ తెలుగుదేశం ఉమ్మేశారు ఆల్రెడీ. ఎలా అవుతున్నారు సార్? 23 తెలుగుదేశం ఉమ్మేశారు. ఇంకా సిగ్గురాల మీ చంద్రబాబు నాయుడు తరివేశారు ఆల్రెడీ. వాళ్ళ కొడుకు మందలగిరి మాలోకాన్ని తరివేశారు. ఏది మళ్ళీ మీరు మాట్లాడతారు? ఎవరైనా ఉంటే రాక్షసుల గుంపు ఎవరైనా ఉంటే మాకు నీకంటే మేలే గైరపాల్, నీకంటే మేలే నవతరం పార్టీకి 2 ఇవ్వండి. నరసింహప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు, నరసింహప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు, కేఏ పాల్ గారు టైం బాగోక ఈ రోజు ఇంతలాగా మనం తక్కువ చేసి ఆయన మాట్లాడుకోవడం జరుగుతుందండి. ఒక రేంజ్ అండి. కేఏ పాల్ తోటి కంపేర్ చేసుకోవడానికి ఎవరు సరిపోతారండి? ఎవరు సరిపోరు. ఇండియాలోనే తనదైన మార్పు చేయించుకున్న ఆయనండి. ఆయన టైం బాగోలేదంతే. బహుజన సమాజ్వాదీ పార్టీ ఇన్ని రాజకీయ సరే ఓకేలేండి. ఓకే, నేను అనేది ఓకే, కేఏ పాల్ గారిని కూడా తీసుకోవడం అన్నది మీరు వెటకారంగా మాట్లాడిన మాట. అది జనరల్ గా వచ్చేది అంటే ఆయన అలా చేశారు. ఆయన ఒక కామెడీ యాక్టర్ లా చేశారు. ప్రపంచంలోనే ఒక మార్కు, తనదైన ఒక మార్క్ వేసుకున్న వ్యక్తి అండి. సో ఎందుకు ఆ రకంగా మనుషులు మనం సీట్ ఇవ్వమని చెబుతున్నాను సార్. నేనే వద్దనలా, మీరు ఇవ్వండి. ఆయన తీసుకుని ఓకే, ఆయన సీట్ ఇవ్వమంటున్నా. రైట్, ఓకే. ఇక్కడ మీరు ఇందాక అన్నారు ముద్రగడ పద్మనాభం గారు, కాపు నాయకులు అందరూ పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిస్తే ఆ కూటమికి ఏమన్నా యాడ్ అవుతుందా, బెనిఫిట్ యాడ్ అవుతుందా అంటే డెఫినెట్గా కాపు ఓటు బ్యాంక్ ఒక చోట కన్సల్టేట్ అవుతే బీసీ ఓటు బ్యాంక్కి కొన్ని అప్రిహెన్షన్స్ ఉన్నాయి. అదేంటంటే వీళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళీ కాపు రిజర్వేషన్ అని తీసుకొచ్చి వాళ్ళకి దక్కే హక్కులు ఏమైనా గండి కొడతారా అనే భయాందోళనలు బీసీ వర్గంలో ఉంటాయి. కాబట్టి ఆ మేర బీసీ ఓటు కోల్పోయే ప్రమాదం డెఫినెట్గా కాపు ఓటుని ఎక్కువ హైప్ చేస్తే, ఎక్కువ కాపు థ్రస్ట్ను కాపు మీద గెలుస్తున్నాం అది ఎక్కువ హైప్ చేస్తే కనుక డెఫినెట్గా బీసీ ఓటు ఆ కూటమి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఓకే, పద్మనాభం గారి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. పద్మనాభం గారి ఎఫెక్ట్ ఉంటే డెఫినెట్గా కూటమికి, టీడీపీ జనసేన కూటమికి కాపు ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అవుతుంది. ఆ మేర బీసీ ఓటు బ్యాంక్ మైనస్ అవుతుంది. ఓకే, బొలిశెట్టి గారు మీ అభిప్రాయం ఏంటి? సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది. వాళ్ళు పద్మనాభం గారు అన్ని కులాలకి ఇవాళ ఒక నాయకుడు, ఎస్సీ సమాజ వర్గానికి కూడా రిప్రజెంటేషన్ చేసిన ఒక వ్యక్తి ఆయన. ఇవాళ ఆయన ఇదివరకు ఒకసారి కాపు ఉద్యమం చేసిన తర్వాత ఆయన కూడా అన్నాడు, అందరూ సామాజిక పరంగా చూసుకుంటే ఎక్కువ శాతం ఉన్న జనాలు ఎవరో పరిపాలన చేయలేకపోతున్నారు, బీసీని కలుపుకొని కాపు సామాజిక వర్గం చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్ళాలనేది. ఇవాళ 5% రిజర్వేషన్ ఇచ్చి తీసేసిన సందర్భంలో చూసుకుంటే అలాగే కాపులు జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడం మానేయలేదు కదా. అంటే కేవలం కాపులు ఏదో ఆశించి పనిచేయట్లేదు, ఇక్కడ సమాజ అభివృద్ధి కోసం ఏ నాటిని ఏ పార్టీ బాగా బాగుపడుతుంది స్టేట్ అనుకుంటే ఆ పార్టీలో చేసే ఉద్దేశంతో ఇవాళ కాపు నాయకులు అందరూ పనిచేస్తా ఉన్నారు తప్ప ఇవాళ మనం అనుకున్నట్టుగా ఇవాళ కాపులకి రాజ్యాధికారం వస్తుందనో లేకపోతే కాపులకి ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చేందుకు మాత్రాన కలిసి వచ్చేది కూడా ఏముంటుంది. రాబోయే రోజుల్లో రిజర్వేషన్స్ అనేవి కూడా ఎంతవరకు ఉంటాయి కూడా మనం చూడాలి. యూపీలో మరి యూపీ తీసుకున్న నిర్ణయం కానీ బీజేపీ స్టాండ్ కూడా అదే, ఏవి మెరిట్ అనే దాని మీద ఉండాలనేది నా చిన్నప్పటి నుంచి పోరాడుతున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ ఎంతవరకు దాన్ని తీసుకున్నది ఆలోచిస్తే యోగి గారు ఒక అడుగు ముందుకేసి ఆయన అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎంబీబీఎస్ సీట్లన్నింటిలో కింద 10 స్థాయికి వెళ్ళినప్పుడు కానీ కూడా మెరిట్ మీద ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలని ఆలోచన తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. కాబట్టి ఇలాంటి మార్పు కొన్ని జరగచ్చు. అంతేగాని ఇంకా రిజర్వేషన్ గురించి మేము పెద్దగా ఇవాళ రిజర్వేషన్ నేను కాపునండి, నేను కోరుకుంటలేదు. ఎవరైనా బిలో ప్రాఫిట్ లేని ప్రతి వ్యక్తి రిజర్వేషన్ ఏదో కావాలని లబ్ధి పొందాలనుకుంటే అనుకోవచ్చు, మనిషి ఆదాజీవి కాబట్టి. ఆడ ఏ కులం పుట్టేయడం దానికంటే ఈ సమాజంలో బతకాలన్నప్పుడు డబ్బు అవసరం. ఆ డబ్బు కోసం దాని ఉన్న అవసరాలు తీర్చుకోవడం కోసం లేదా మెడికల్ కేర్ కోసం ఇలాంటి అడగచ్చు. అంతే తప్ప దాన్ని అంత మాత్రాన వచ్చేస్తే మళ్ళీ రిజర్వేషన్ నేను చెప్తాను మీకు ఇప్పుడు రిజర్వేషన్ అనేది
ఇంకా దాని గురించి పోరాడాల్సిన అవసరం కాపుక జాతికి లేదనేది మటుకు మీకు తెలియజేస్తా ఉన్నా. ఓకే. కాబట్టి ఇవాళ దానికంటే కూడా రాజ్యాధికారం తీసుకురా ఏదైతే ఇవాళ ఏ కులానికైతే రాజ్యాధికారం ఉందో ఆ కులం నశించిపోతుందని అంబేద్కర్ గారు రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆయన పుస్తకాలు కావాలంటే. కాబట్టి ఈ రాజ్యాధికారం తీసుకురా బీసీలు ఈ ఏదైతే ఎస్సీ కులాలు